యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్. ఇందులో కామన్ కాలమ్స్ చాలా ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఫామ్ వన్ చెప్తాను. ఫామ్ 1లో ఫస్ట్ పేజ్లో ఒక లెటర్ రాశారు. ఈ లెటర్ అర్థం ఏంటంటే ఫామ్ 1లో మన స్కూల్ని మళ్ళీ రికగ్నిషన్ తెచ్చుకోమంటున్నారు. రిజిస్ట్రేషన్ కాదండి, రికగ్నిషన్ అన్నాడు. ఇక్కడ రికగ్నిషన్ అంటే మాకే ఆర్టీ అడ్మిషన్లు కావాలి బాబు అని మనమే అడుగుతున్నట్టు. అది మనతో అడిగిస్తున్నారు. ఇది మనం సైన్ చేసిన తర్వాత కోర్టు మనల్ని కొట్టేయచ్చు కూడా పూర్తిగా. సో అంత ఘోరమైన లెటర్ ఇది. కానీ మనకు తప్పదు. మనం రికగ్నిషన్ తెచ్చుకోవాలి ఆర్టీ యాక్ట్లో. ఇది ఆర్టీ 2009 యాక్ట్లో లేదు. మన ఆంధ్రప్రదేశ్ రూల్స్లో దీన్ని ఇంక్లూడ్ చేసి మనల్ని రికగ్నిషన్ తెచ్చుకోమంటున్నారు. సో రికగ్నిషన్ తెచ్చుకుంటే మీరే రికగ్నైజ్ కదా ఆర్టీఈలో, మరి మీకే కదా ఇవ్వాలి, ఇంకెవరికి ఇస్తారు అనే పాయింట్ అడుగుతారు మనల్ని. అయినా కూడా ఈ లెటర్ ఫిల్ చేసి మన ఫస్ట్ లెటర్ ఇదే ఫామ్ 1. ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ఇందులో పెద్దగా ఏం లేదు. ఈ ఫార్మాట్లో మనం రికగ్నిషన్ తెచ్చుకున్నాం, అప్లై చేస్తున్నాం అని చెప్పి ఫస్ట్ లెటర్. చెప్పలేదు సార్ ఏది అంటే ఇవన్నీ అక్కడ ఆల్రెడీ మాట్లాడేశారు. సో ఏమీ చేయలేము, కానీ సంతకాలు పెట్టి ఇచ్చేయడమే. అంటే ఈ మీటింగ్లో ఇంకొకటి రైట్స్ మాట్లాడుకుందాం, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వదు. వస్తే మా అందరికీ తెలియాలి కదా మన రైట్ ఏంటో అని అట్లీస్ట్ తెలియాలని నేను చెప్తున్నాను. ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు, రికగ్నిషన్. ఓకే, సెక్షన్ ఏలో నేమ్ ఆఫ్ ద స్కూల్, అకాడమిక్ సెషన్ 25-26. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కాబట్టి 25-26 అకాడమిక్ సెషన్. డిస్ట్రిక్ట్ విజయనగరం. పోస్టల్ అడ్రస్ మన స్కూల్ పోస్టల్ అడ్రస్ రాస్తారు. విలేజ్ ఆర్ సిటీ, మండల్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ లేదు కాబట్టి నాట్ దేర్ అని రాసుకుంటాం. ఈమెయిల్ అడ్రస్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్. సో ఇక్కడ వరకు చాలా సింపుల్. ఇదంతా కూడా మనం రెగ్యులర్గా ఫిల్ చేసేదే. ఫస్ట్ 11 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ బి సెక్షన్లో జనరల్ ఇన్ఫర్మేషన్, ఇయర్ ఆఫ్ ఫౌండేషన్. సో ఇయర్ ఆఫ్ ఫౌండేషన్ అంటే మనం ఏ ఇయర్ స్టార్ట్ చేసాం అన్నది ఇయర్ ఆఫ్ ఫౌండేషన్. డేట్ ఆఫ్ ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ స్కూల్, మన రికగ్నిషన్ ఆర్డర్లో ఫస్ట్ ఓపెనింగ్ ఆఫ్ ద డేట్ ఉంటుంది. ఒకవేళ మాకు తెలియదండి అని అనుకుంటే 12th జూన్ ఆ ఇయర్ రాయండి అంతే. నార్మల్గా మన ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తాం కాబట్టి 12th జూన్ 1975 1980 1990 వాట్ ఎవర్ ఇట్ ఈస్. డేట్ ఆఫ్ ద ఫస్ట్ ఓపెనింగ్. నేమ్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ సొసైటీ. ఓకే, నేమ్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ సొసైటీ అనేది ఏదైతే స్కూల్లో నడుపుతుందో ఆ పేరు రాయాలి. అంటే ఎగ్జాంపుల్కి మా స్కూల్ ఓనర్ ఈజ్ ట్రస్ట్, నడుపుతున్నది సొసైటీ కాబట్టి నేను ఇక్కడ సొసైటీనే రాయాలి, ట్రస్ట్ కాదు. రెండు ఉంటే లేదు, ఓనర్ పర్సనల్గా ఉండి అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఒకరిది అవుతుంది, స్కూల్ రన్ చేసేది మాత్రం సొసైటీ అవుతుంది కాబట్టి సొసైటీ పేరు ఇక్కడ రాసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ ద సొసైటీ. ట్రస్ట్కి ఎప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, నేమ్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ట్రస్ట్ నడుపుతుంటే స్కూల్ని రిజిస్ట్రేషన్ నెంబర్ రాయాల్సిన అవసరం లేదు, నాట్ అప్లికబుల్ అని రాస్తాం. ఒకవేళ సొసైటీ 99% అందరికీ సొసైటీ అని నడుపుతుంటుంది కాబట్టి సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాస్తారు. వెదర్ దెర్ ఈస్ ఎ ప్రూఫ్ ఆఫ్ నాన్ ప్రొపరేటరీ క్యారెక్టర్ ఆఫ్ ద ట్రస్ట్ ఆర్ సొసైటీ సపోర్టెడ్ బై లిస్ట్ ఆఫ్ మెంబర్ విత్ దర్ అడ్రసెస్ యాజ్ ఆన్ అఫిడవిట్ ఇన్ కాపీ. ఈ పాయింట్ కోసమే ఈ అఫిడవిట్ ఇచ్చాను. ఓకే, సో 5th పాయింట్లో నాన్ ప్రొపరేటరీ క్యారెక్టర్ మనకుంది అంటే ఇది సింగిల్గా వన్ మ్యాన్ ఆర్మీ షో కాదు. మా దాంట్లో ఒక సొసైటీ ఉంది, సొసైటీ కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవన్నీ మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి ఈ అఫిడవిట్ మనం ఒక 10 రూపీస్ ఆర్ 15 రూపీస్ 20 రూపీస్ స్టాంప్ పేపర్ ప్రింట్ చేసి నోటరీతో సైన్ చేసి దాని జెరాక్స్ కాపీ మనం ఇవ్వాలి. సో ఈ అఫిడవిట్ నేను సాఫ్ట్ కాపీ కూడా మన గ్రూప్లో పెడతాను, మీరు ప్రింట్ చేసుకోవడానికి త్వరగా ఈజీగా. ఇందులో ఈ అఫిడవిట్లో వెరీ సింపుల్, అంటే మనకి చదివితే అర్థమవుతుంది. సొసైటీ ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్, తర్వాత సొసైటీ నేము, నాన్ ప్రొపరేటరీ క్యారెక్టర్ ఉందని చెప్తాం. మనకి ఏ క్లాస్ వరకు ఉంటే ఆ క్లాసు, స్టేట్ అయితే స్టేటు, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ, అండ్ ఈపీఎఫ్, ఈఎస్ఐ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉన్నాయని చెప్తూ దీంతో పాటు మీ లిస్ట్ ఆఫ్ సొసైటీ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ అడ్రస్, ఆ రెండు రాసి దీన్ని 100 రూపీస్ స్టాంప్, 100 రూపీస్ అక్కర్లేదు, 20 రూపీస్ చాలు, ఆ స్టాంప్ ప్రింట్ చేస్తారు, నోటరీ చేసి జెరాక్స్ తీసి ఈ ఫామ్ 1కి అటాచ్ చేస్తారు. ఓకేనండి. సో ఈ అఫిడవిట్ గురించి అందరికీ అర్థమైందండి. ఇంకేమైనా డౌట్ ఉందా?
మ్యాటర్ అంతా ప్రింట్ చేయించాలి. ఈ 12 పాయింట్లు ఉండాలండి. 13వ పాయింట్ మీ మెంబర్ డీటెయిల్స్, మెంబర్ పేరు, అడ్రస్. అంటే సొసైటీలో ఉన్న 5 కానీ 6 కానీ ఉన్న మెంబర్స్ అందరి పేర్లు, అడ్రస్లో ఒకటి రాయాలి. రాసి దానికి లాటరీతో సైన్ చేయిస్తాం. స్టాంప్ పేపర్ ప్రింట్ చేస్తాం. అది ఒరిజినల్ ఇవ్వద్దు, జెరాక్స్ మాత్రమే ఇవ్వండి. ఒరిజినల్ ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి 100% జెరాక్స్ ఇవ్వాలి. సో 5th పాయింట్, నాన్ ప్రొపరేటరీ క్యారెక్టర్ అంటే సింగిల్ మ్యాన్ కాదు, ఒక సొసైటీ మొత్తం కలిసికట్టుగా స్కూల్ నడుపుతుంది ఇది అనే ఒకే ఒక ఉద్దేశంతో అఫిడవిట్ అడుగుతారు. ఈ అఫిడవిట్ అంతా నేను చాలాసార్లు మా సిబిఎస్ఈలో చాలా కామన్ అఫిడవిట్ కాబట్టి ఆ ఫార్మాట్ ఇక్కడ తీసుకొచ్చాను. సో ఇది అప్పుడు సిబిఎస్ఈ వాళ్ళకి నేను స్టేట్ నుంచి ఎన్ఓసి తెచ్చుకోవడానికి మన డిఓ ఆఫీస్కి అఫిడవిట్ ఇచ్చాను. వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈ ఫార్మాట్ ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఇప్పుడు కూడా. ఒకవేళ ఎవరైనా సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు చదివి కాదంటే అప్పుడు చూద్దాం. ఇందులో మీరు చిన్నగా మీరు మార్చుకోవాలి. దట్ స్కూల్ విల్ నాట్ ఓపెన్ క్లాసెస్ అండర్ సిబిఎస్ఈ ప్యాటర్న్. అలాంటివి మా స్కూల్ కాబట్టి సిబిఎస్ఈని వచ్చింది, మీరు స్టేట్ అని రాసుకుంటారు. ఒకవేళ మీది అప్పర్ ప్రైమరీ స్కూల్ అయితే అప్ టు 7th క్లాస్ అని రాస్తారు, ప్రైమరీ అయితే అప్ టు 5th అని రాస్తారు, 10th క్లాస్ అయితే అప్ టు 10th అని రాస్తారు. సో ఒకసారి మీరు చదివి మీ స్కూల్ తగ్గట్టు ఫార్మాట్ మార్చుకుని లాటరీ ప్రింట్ చేసుకుని చేసుకోవాలి. ఓకేనండి. 6 పాయింట్ ఒకటి అంటే స్టాట్యూటరీ కంప్లై చేస్తున్నాము అని చెప్తున్నాం. అక్కడ పిఎఫ్ఈఎస్ఏ మీకు రాకపోయినా ఈ పాయింట్ ఉంచండి, ఎందుకంటే లేబర్ లాస్ ఉన్నాయి. సో దీనికి మనం యాక్సెప్ట్ చేసేసినట్టు రాసుకుంటేనే మంచిది. నా దగ్గర 9 మంది అన్నారు ఈపీఎఫ్ఈఎస్ఏ లేదు కాబట్టి నేను ఇది రాయను అని మాత్రం వద్దు. మళ్ళీ ఇది ఎందుకు రాయలేదు అని పాయింట్ అవుట్ చేస్తారా? సో రేపు పొద్దున్న 10 మంది అయితే మనం రిజిస్టర్ చేస్తాం కాబట్టి ముందే ఇక్కడ యాక్సెప్ట్ చేసేస్తున్నాం అన్నమాట. రాయాలండి, 8th పాయింట్ ఖచ్చితంగా రాయాలి. స్టేట్ అని పెట్టుకోవాలి, మీ క్లాస్ మార్చుకోవాలి. ఓకేనండి. 5th పాయింట్ వరకు అందరికి. 6th పాయింట్, నేమ్ ఆఫ్ ద అఫీషియల్ అడ్రస్ ఆఫ్ ద మేనేజర్, ప్రెసిడెంట్ ఆర్ కరెస్పాండెంట్. సో ప్రెసిడెంట్ ఆర్ కరెస్పాండెంట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లే వస్తాయి. మేనేజర్ అనేవాడు సిబిఎస్ఈలో వాడతారు కాబట్టి ఇక్కడ యూజ్ చేశారు. సో నేము, డెసిగ్నేషను, అడ్రస్, ఫోన్ నెంబర్, ఆఫీస్ అండ్ రెసిడెన్స్, ఈమెయిల్ అడ్రస్. సో ఇది కూడా వెరీ సింపుల్ 6th పాయింట్. ఓకే, నౌ కమ్స్ టు 7th పాయింట్. ఇక్కడే మనకి మ్యాక్సిమం డౌట్లు అందరూ ఉన్న మన మిత్రులందరికీ ఈ 7th పాయింట్ దగ్గర డౌట్లు ఉన్నాయి చాలా. ఓకే, ఫస్ట్ ఇయర్ 2023-24 రాసేసుకోండి. 2023-24 అంటే పైనుంచి కిందకి వెళ్తాం. 23-24, 22-23, 21-22 ఈ 3 సంవత్సరాలకి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 2023-24, 22-23, 21-22. సార్ మనం ఆడిట్ రిపోర్ట్ చేస్తున్నాం కదా, ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఎస్ మేడం చెప్తాను. 25 మనం ఇంకా ఆడిట్ చేయించలేమండి, అలా ఉంది కానీ అది మనం సబ్మిట్ చేయొద్దు. ఈ డేటా సబ్మిట్ చేద్దాం. లాస్ట్ 3 years అన్నాడు. ప్రీవియస్ 3 years అన్నప్పుడు మనం ఆబ్వియస్లీ 24-25 మనకి జూలై 31 వరకు టైం ఉంది. సెప్టెంబర్ డిసెంబర్ కాదండి, జూలై 31 లాస్ట్ డేటు మనం ఆడిట్ చేయించుకోవడానికి. ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మనం అది ఇంకా రెడీ కాలేదు అని మనం చెప్పొచ్చు. ఈ డేటా ఇక్కడ వాళ్ళు. ఓకే, ఇన్కమ్ అంటే మీ అందరి ఓకే, ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయండి. చాలా మంది నాకు చెప్పారు నేను ఇప్పుడు వరకు ఆడిట్ చేయించుకోలేదు, నా పరిస్థితి ఏంటి అని కొంతమంది అడిగారు. ఆడిట్ చేయించుకున్న వాళ్ళది ఈజీ కాబట్టి ముందు ఆడిట్ చేయించుకున్న వాళ్ళ గురించి చెప్పేస్తాను, తర్వాత ఆడిట్ చేయించుకోని వాళ్ళు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఓకే, ఆడిట్ చేయించుకున్న వాళ్ళకి మీ దాంట్లో 3 పేపర్స్ ఉంటాయండి. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. మీ దాంట్లో ఒకసారి ఓపెన్ చేస్తే ఆడిటర్ సైన్ చేసి ఉంటే, ఇంకొకటి స్కూల్ అనేది ఆడిటరే సైన్ చేయాలి, ఆడిట్ దగ్గరికే వెళ్ళాలి. చాలామంది కొంతమంది నాకు ఆర్ఎంపీ వెళ్ళామండి అన్నారు. ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళొద్దు అసలు, ఎందుకంటే ఆర్ఎంపీలు ఆడిట్ చేయకూడదు. మన స్కూల్ ఇండివిజువల్గా మనం పర్సనల్గా చేసుకోవచ్చు కానీ, ఎందుకంటే మన దానికి ఆడిట్ రిపోర్ట్ ఉంటుంది, ఆడిటర్ సైన్ చేయాలి. ఎందుకంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి మనకు ఆడిటే చేయాలి. సో జూలై 31 మనకి లాస్ట్ డేటు.
ఆడిటర్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు రెగ్యులర్గా అలవాటు అయిపోయాడండి నాకు ఈ అకౌంటెంట్ వీటి దాటి వెళ్ళలేదు అని అంటే అకౌంటెంట్కి చెప్పండి ఆడిటర్తో సైన్ తీసుకోమని. వాళ్ళిద్దరికి కనెక్షన్స్ ఉంటాయి, 2000 3000 ఎక్స్ట్రా తీసుకుని ఆడిటర్ సైన్ తెచ్చుకుంటారు. బట్ ఆడిటర్ సైన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మన కేసులో ఆడిట్ రిపోర్ట్ మనల్ని అడగలేదు కాబట్టి అది సైన్ ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. ఓకే, అట్లీస్ట్ మీరు ఆడిట్ చేయించుకున్న పేపర్లో ఈ 3 పేపర్లో ఉంటాయి. ఫస్ట్ పేపర్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ మనకు అవసరం లేదు దీని పరంగా. సెకండ్ పేపర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది. మన అందరి దగ్గర ఖచ్చితంగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. అందులో రైట్ సైడ్ ఉన్న టోటల్ ఇన్కమ్, రైట్ సైడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే నేను ఫార్మాట్ తీసుకురాలేదు, బికాజ్ ఎవరి దాడు పర్సనల్గా ఉంటుంది కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎక్స్పెండిచర్, రైట్ సైడ్ ఉన్నది ఇన్కమ్. సో రైట్ సైడ్ ఉన్న టోటల్ తీసుకొచ్చి ఇన్కమ్ కాబట్టి అది ఇక్కడ వేస్తారు. ఓకే, ఎక్స్పెండిచర్ లెఫ్ట్ సైడ్ ఉన్న టోటల్ కాదు, ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుని మీరు డిఫరెన్స్ అమౌంట్ ఎక్స్పెండిచర్ వేస్తారు. సో ఆ డిఫరెన్స్ ఉన్నదే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. లాస్ట్ టైం మన సార్ చెప్పారు ప్రాఫిట్ అనే వర్డ్ మనం వాడకూడదు, మనది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, అందుకనే సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అంటారు. సో ఈ పదాల్లోనే అర్థం ఉంది, ప్రాఫిట్ కాదు, మనం ప్రాఫిట్ తీసుకోవట్లేదు, సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. మనకి జీవో నెంబర్ 1 ప్రకారం 5% మేనేజ్మెంట్ తీసుకోవచ్చు కదండి. స్కూల్ నుంచి 5% మేనేజ్మెంట్ తీసుకోవచ్చు జీవో నెంబర్ 1 ప్రకారం. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం రూపాయి కూడా తీసుకోకూడదు. సో మీరు రూపాయి తీసుకున్నా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రాదు. సో రేపు పొద్దున ఒకవేళ స్క్రూటినీ పడితే, ఆన్లైన్ స్క్రూటినీ పడితే మీ పేపర్లు వెళ్తే మాత్రం మీకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లైఫ్ టైం తీసేస్తాడు. కాబట్టి అఫీషియల్గా ఎవరు రూపాయి కూడా తీసుకోకూడదు. అన్అఫీషియల్గా తీసుకుంటా వేరే మెథడ్స్ ఉన్నాయి, వేస్ ఉన్నాయంటే తీసుకోండి పర్వాలేదు. కానీ పేపర్లో ఎక్కడ మనం ప్రాఫిట్ టు ఓనర్, ప్రాఫిట్ టు ద మేనేజ్మెంట్ అని ఎప్పుడు రాయకూడదు. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అని రాసి వదిలేస్తారు అంతే. ఓకే, సో ఎక్స్పెండిచర్లో ఆల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడింగ్ డిప్రిషియేషన్తో కలిపి ఎక్స్పెండిచర్ రాస్తాం. సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ మనకి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో చూస్తే అర్థమైపోతుంది 100%. సో ఆ నెంబర్స్ చూసుకుని ఇక్కడ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ రాస్తాం. ఈ 3 సంవత్సరాలది 3 ఫైనాన్షియల్ ఇయర్స్ తీసుకుని ఇది రాస్తాం. సో ఈ పాయింట్ ఎవరికైనా డౌట్ ఉందా అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు వరకు చెప్పింది. ఎందుకంటే ఇదే చాలా మందికి ఉన్న డౌట్, దీనికోసమే మనం ఈ సెషన్కి వచ్చాం చాలా మంది. అవసరం లేదు, ఎక్కడ మనం అటాచ్ చేయమని రాయలేదు. లాస్ట్లో ఏమేమి పేపర్లు అటాచ్ చేయాలో కేఎల్ఎం నోట్ ఇచ్చాడు, ఆ పేపర్లు మాత్రం అటాచ్ చేద్దాం. మిగతా ఇవేవి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. సరే, అంటే మనకి 170 మెంబర్స్ ఉన్నారనుకోండి సార్. 170 మెంబర్స్లో 150 మెంబర్స్కి మనకి ఫీజు వచ్చింది. అప్పుడు కరోనా టైంలో అస్సలు రాలేదు. ఇది ఆ 150 చూపించాలి కదా. అదే అంతే. ఇన్కమ్ అంటే రిసీట్స్ ఏది వస్తే అదేనండి. అది మీరు 150 కాదు, 20 మంది వస్తే 20 మందిదే రాస్తాం అంతే. సో ఇందులో అంటే అందుకనే ఆడిట్ అన్నాను. ఆడిట్ దగ్గర ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని ఆడిట్ రాస్తాడు, మనం ఆడిట్ చేయించుకునే ఉంటాం. సార్ మాది ఆడిట్ చేయించిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ మనం పెడుతున్నాం సార్, అది ప్రాబ్లం అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి ప్రాబ్లం ఏం కాదండి, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైల్ చేస్తున్నాము, ఫైల్ చేయాలి. ఓకే, ఇంకొక విషయం అండి, మనం ఆడిట్ రిపోర్ట్ అంటే ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కూడా ఆడిటర్ వేస్తాడు. ఆడిటర్ వేయకుండా ఒక్క సైన్ చేసి మనకి ఫైనాన్షియల్స్ ఇవ్వడు. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఆల్రెడీ మన నెంబర్లు వెళ్ళిపోతాయి. అందులో మనం ప్రాఫిట్ తీసుకుంటే మన నోటీస్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు ప్రాఫిట్ తీసుకోవద్దు. మరి ఎలా తీసుకోవచ్చు అని అనుకుంటే, సపోజ్ బిల్డింగ్ మీ పేరు మీద ఉందనుకోండి, రెంట్ తీసుకోండి. ఒకవేళ మీరు బీఈడీ చేస్తుంటే మీ పేరు కూడా టీచర్ కింద యాడ్ చేసి శాలరీ తీసుకోండి. అఫీషియల్గా తీసుకోవాలంటే ఈ పద్ధతులు ఉన్నాయి, కానీ మన ప్రాఫిట్ అని మాత్రం తీసుకోకూడదు. మన ఇన్కమ్ మేము కూడా పనిచేస్తున్నాం కదా అంటే మనం ముందే చెప్పాం, నాన్ ప్రొపరేటరీ అండ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. మన నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. మనది ఓన్లీ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ కాబట్టి మనకి ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ వస్తే మన డైరెక్ట్గా 30% ఇన్కమ్ ట్యాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనం 100 రూపాయలు ఎంత చేస్తే 30 రూపాయలు అడగట్లేదు. ఓకేనండి. సో ఇప్పుడు ఆడిట్ చేయించుకోని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వరకు మేము ఆడిట్ చేయించుకోలేదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఎక్కడ ఆడిట్ అని చెప్పలేదు. ఓకే, మన రూల్ ప్రకారం మాట్లాడితే ఆడిట్ అని ఎక్కడా చెప్పలేదు. మీ ఇన్కమ్ ఎంత, మీ ఎక్స్పెండిచర్ ఎంత, మీ ప్రాఫిట్ ఎంత, డెఫిసిట్ ఎంత, సర్ప్లస్ ఎంత అన్నాడు. కాబట్టి ఒకవేళ ఆడిట్ చేయించుకోకపోతే మీ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి
సో ఆ నెంబర్స్ తీసుకొచ్చి ఇక్కడ వేయండి. దీన్ని నాకు తెలిసి స్కూల్ వైజ్ వచ్చి మన బుక్స్ చెక్ చేసేసి ఈ నెంబర్లు ఎవరు అంత లేదు కాబట్టి 99% మనం సేఫ్ జోన్లోనే ఉంటాం. అది లేదు సార్, అది కూడా చెప్తాను. యాన్యువల్ ఇంకోటి సార్, ఇది యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ కాదు, యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్. అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ గురించి మాట్లాడతాను, ఇందులో కూడా మాట్లాడతాను దీని గురించి. ఫామ్ 1 అయిన తర్వాత డెఫిసిట్ 10 రూపాయలు అంతే. డెఫిసిట్ 10 రూపాయలు రాయండి. అంటే మీరు 10 అని వదిలేస్తే సర్ప్లస్ అవ్వచ్చు, డెఫిసిట్ అవ్వచ్చు. మైనస్ పెట్టో లేదంటే 5 కొట్టేయండి అట్లీస్ట్. అవునండి, బైలాస్లో శాలరీ తీసుకోకూడదని రాసుంటే తీసుకోకూడదు సార్. ఇన్ఫ్యాక్ట్ శాలరీ తీసుకోవడం ఒక విధంగా చాలా నష్టమే. కానీ నాకు తెలిసి ఇక్కడ చాలా మంది బీఈడీ చేసిన వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు ఆల్రెడీ. దాన్ని ఆడిటర్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాడు. ఈ బైలాస్ వెళ్ళి వెనకెళ్ళి చదవట్లేదు. మీరు బైలాస్లో మీరు సొసైటీ మెంబర్ అయితే తీసుకోవాలి. మీరు మెంబర్ కాబట్టి తీసుకోవాలి. కరస్పాండెంట్ ఏంటంటే సొసైటీ మెంబర్స్ సొసైటీలో కరస్పాండెంట్ ఉండరు, మెంబర్స్ ప్రెసిడెంట్ అని ఉంటారు. అంటే సార్ ఇవన్నీ సార్ ఇలాంటి డౌట్స్ చివరిలో అడుగుదామండి, సెషన్ పూర్తవుతాం. మధ్యలోనే అడిగేద్దాం సార్, మర్చిపోతాం. అంతేనా? మధ్యలోనే అడిగేద్దాం. కానీ కరస్పాండెంట్ అని సొసైటీ బైలాస్లో ఫస్ట్ రాయకూడదు. రాసిన బీఈడీ చేసింది మీరు తీసుకుంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏమన్నదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకోవద్దనే చెప్తారు. ఎందుకంటే అక్కడ మన ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాదు, ఇందులోంచి మేమేమి విత్డ్రా చెయ్యము అని రాస్తాం సొసైటీలో. ఒకవేళ అంటే కొన్ని ఫార్మాట్స్లో ఆ పాయింట్ లేదు, అది లేకుండా కూడా రిజిస్టర్ చేసేస్తున్నాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా స్పెసిఫిక్గా అడుగుతుంది. సో విత్డ్రా చేయొద్దు అని చెప్పి ఒకే వ్యక్తి కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ రోల్ 2 రోల్స్ ప్లే చేస్తాడు. అయినా తీసుకోకూడదు. యాజ్ అగైన్స్ కరస్పాండెంట్ ఏం డ్రా చేయకపోయినా యాజ్ ప్రిన్సిపాల్ డ్రా చేసిన అది ఇబ్బంది అయినా ఇబ్బంది సార్. సొసైటీ మెంబర్స్ ఎవరు కూడా ఇందులోంచి డైరెక్ట్గా బెనిఫిట్ అయ్యి ఉండకూడదు, ఎక్సెప్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్. ఈ మామూలుగా రన్నింగ్ ఎక్స్పెండిచర్ లైక్ ఫ్యూయల్స్ కార్ అవన్నీ ఒకవేళ బెనిఫిట్స్ కి మన సొసైటీలో రాసుకుంటే అలవెన్సెస్ కింద రాసుకుంటే తీసుకోవచ్చు. బైలాస్ ఎడిట్ చేసుకోవచ్చు. మనం ముందు ఒరిజినల్గా రాయకపోయినా మనం ఎవ్రీ ఇయర్ మినిట్స్ రాసుకుంటాం కదా, అందులోని ప్రిన్సిపల్కి మనం కార్ ఇస్తాం, పెట్రోల్ ఇస్తాం, అవన్నీ రాసుకుంటే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్స్ తీసుకోవచ్చు. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసుకోవచ్చు. ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ అవన్నీ తీసుకోవచ్చు. సార్ బిల్డింగ్ మా పాప పేరు ఉన్నది, నేను తీసుకోకూడదా? తీసుకోవాలి. ఎవరు ఓనర్ అయితే వాళ్ళే. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీ పేరు మీద మీ పాప దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని సొసైటీ నుంచి మళ్ళీ మీరు రెంట్కి ఇవ్వాలి అగ్రిమెంట్. 2 అగ్రిమెంట్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఎలా సార్? ఇప్పుడు ఓనర్ మీ పాప కదండి, సో మీ అమ్మాయి మీకు రెంట్కి ఇవ్వాలి, మీరు సొసైటీకి రెంట్కి ఇవ్వాలి. 2 డాక్యుమెంట్ ఉండాలి. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ సొసైటీ మీకు రెంట్ ఇస్తుంది. సో ఆ అగ్రిమెంట్ ఉంటే తీసుకోవచ్చు. చూపించుకోవాలి. అక్కర్లేదు, విత్ ఇన్ ఫ్యామిలీ కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు అడగరు. రాసుకోవాలి. రూపాయి తీసుకుని మీరు యాక్చువల్ రెంట్కి ఇవ్వచ్చు. ఆ మీటింగ్ ఎక్స్పెండిచర్ ఆన్రోలియమ్స్ తీసుకోవచ్చు. ఆ 100 రూపాయలు 300 400 తీసుకోవచ్చు. అలా ఎక్కడ రూల్ లేదు సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఎఫెక్ట్ అవ్వకుండా. ఓకే సార్, ఇన్కమ్ ట్యాక్స్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మన కొత్త రూల్స్ ప్రకారం 5 lakhs వరకు ఇన్కమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ లేదు కాబట్టి తీసుకోవచ్చు. 5 lakhs 5 lakhs per annum. సొసైటీ అయితే అది శాలరీ అయితే తీసుకోవచ్చు. అందరూ అయిపోయిందండి. 12 lakhs ఇచ్చారు. అవును సార్, అది ఇంకా ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ప్రెజెంట్ అయితే 7 ఉన్నాయి సార్. 7 ఉంది. అంటే ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ నాకు తెలియదు. కావాలంటే నేను ఒకసారి చూసి మీకు అప్డేట్ చేస్తాను.
ఉండకూడదు. అంటే సొసైటీలో ఫుల్ టైం మెంబర్స్, యాక్చువల్గా సొసైటీ మెంబర్స్ అని ఇద్దరు ఉంటారండి. ఫుల్ టైం మెంబర్స్ అంటే ఈ స్కూల్ కోసం, సొసైటీ కోసం డైలీ డే టు డే వర్క్స్ చేస్తున్న వాళ్ళు. సో మీరు ఆల్రెడీ అక్కడ ఫుల్ టైం ఎంప్లాయీ కాబట్టి ఇక్కడ ఫుల్ టైంలో ఉండకూడదు. అంటే ఇక్కడ మీరు ప్రిన్సిపాల్, కరెస్పాండెంట్ అయి ఉండకూడదు, కానీ సొసైటీ మెంబర్ అయి ఉండొచ్చు, అది పర్వాలేదు. ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉండొచ్చు. అదేను కూడా మీరు అక్కడ 9 to 5 అక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉండలేరు కదా. కాబట్టి ఫుల్ టైం మెంబర్స్ అయి ఉండకూడదు. మెంబర్గా ఉండొచ్చండి. మీరు ఎప్పుడైనా మీటింగ్స్ పెడితే మీటింగ్స్ రావచ్చు, మీటింగ్స్ అటెండ్ అవ్వచ్చు. ట్రెజరర్ కూడా పర్లేదండి. ట్రెజరర్ రోజు పొద్దున్న సాయంత్రం చేసేది ఉంటుంది కదా, కాబట్టి అవి పర్లేదు. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రెసిడెంట్ ఒకటే ఉండకపోతే మంచిది. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండకపోతే మంచిది. బిల్డింగ్ రెంట్ యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్లో యాక్సెప్టబుల్ నామ్స్ ఉన్నాయి. మీ బిల్డింగ్ సైజ్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, దాని సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత, ఈ బేసిస్ మీద మన ఆర్డర్ మన రెంట్ కట్టాడు. సో ఆ రెంట్ రాసుకోవచ్చు. దానికి సింపుల్గా ఇంత లంసమ్ అమౌంట్ అని చెప్పలేము, సైజ్ బట్టి డిసైడ్ అవుతుంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం చేసుకోవచ్చు. గవర్నమెంట్ వాల్యూ ఎస్ఎఫ్టీకి అయితే కట్టాలు తీసుకుంటారు, పదహారు తీసుకుంటారు, 20 తీసుకుంటారు, అంతే. ఇప్పుడు గ్రౌండ్కి ఒక అంటే మీకు ఎస్ఎఫ్టీ ఎంతవరకు తీసుకుంటారు, అది మీ ఇన్కమ్ ఎక్సెస్ అయింది అనుకోండి, దానికి 10 years ట్యాక్స్ కట్టుకుంటారు. ఎక్సెస్ లేదనుకోండి ట్యాక్స్ కట్టాలి. సార్ ఉంది సార్, ఓకే సార్ నెక్స్ట్కి వెళ్ళనివ్వండి సార్. మన పేమెంట్స్ 10,000 అబోవ్ అయితే మనం 100% చెక్కే ఇవ్వాలి. 10,000 బిలో అయితే మనం క్యాష్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ 10,000 అబోవ్ అయితే ఏమవుతుందండి అని అంటే ఆ ఎక్స్పెండిచర్ని ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ ప్రకారం ఆడిటర్ అనేది ఒప్పుకోడు. సో ఆ ఎక్స్పెండిచర్ని అలౌ చేయడు. దాన్ని మాత్రం మన పర్సనల్ ఎక్స్పెండిచర్లో మన పేమెంట్లో యాడ్ చేసేస్తాం మనకి. ఓకే, మన ఆడిట్ ప్రకారం ఎంత ప్రాఫిట్ చూపించుకోవచ్చు అంటే సర్ప్లస్, ఎంత సర్ప్లస్ చూపించుకోవచ్చు అంటే 15% వరకు మనం సర్ప్లస్ చూపించుకోవచ్చు. మన ప్రాఫిట్ కాదండి, మనం విత్డ్రా చేయడానికి పనికిరాదు. ఫర్ సపోజ్ మనం 1 lakh rupees అర్న్ చేస్తే 85,000 rupees మనం ఖర్చు పెట్టామని రాసుకోవచ్చు. 15,000 మనం సర్ప్లస్ చూపించుకోవచ్చు. అప్పటి వరకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎలాంటి ఇష్యూ రాదు. ఫర్ సపోజ్ మనం 75 రాసుకుని 25 సర్ప్లస్ చూపించామంటే మాత్రం దాని మీద 30% డిపార్ట్మెంట్ అడుగుతుంది. సో ఎప్పుడైనా మీరు ఎక్స్పెండిచర్ చూపించినప్పుడు ఆడిట్ ఇచ్చేటప్పుడే 10,000 కన్నా తక్కువ ఏదైనా క్యాష్ ఇచ్చుకోవచ్చు. కాబట్టి చిన్న చిన్న వాచర్లు ఎక్కడైనా సంపాదించుకుని దాన్ని ఆ 85 దాకా వచ్చేలాగా చూసుకుని మిగతా 15 అనేది సర్ప్లస్ కింద చూపించుకోండి. ఓకే, దీనికి మన జీవో నెంబర్ 1కి సంబంధం లేదు. జీవో నెంబర్ 1లో 50% శాలరీస్, 15% మెయింటెనెన్స్, 15% డెవలప్మెంట్, 5% మేనేజ్మెంట్, అవన్నీ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు రాశారు. కానీ మన డిపార్ట్మెంట్ ఎప్పుడు చెక్ చేయదు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చూస్తుంది. వాళ్ళు మన ఆడిట్ రిపోర్ట్ వేసినప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఈ నెంబర్స్ అన్ని రాయాలి. సో మోర్ దాన్ 15% సర్ప్లస్ ఎప్పుడు చూపించవద్దు. మనం ఒకవేళ లోన్కి వెళ్ళినా బ్యాంకులు అడిగితే సార్ మీరు ప్రాఫిట్ చూపించండి అని అడుగుతుంటారు. వాళ్ళు అడుగుతున్నారంటే మీరు రెవెన్యూ ఇంక్రీజ్ చేయండి, సర్ప్లస్ ఇంక్రీజ్ చేయండి, కానీ మోర్ దెన్ 15% మాత్రం చూపించండి. ఓకేనండి. పేమెంట్స్ ఎప్పుడు కూడా బిలో 10,000 అయితే క్యాష్, అబౌట్ 10,000 అయితే క్రాస్ చెక్. క్రాస్ చేయకుండా కూడా ఇవ్వకూడదు, క్రాస్ చెక్కే ఇవ్వాలి. ఓకే. సో విత్ రెస్పెక్ట్ టు 7th పాయింట్ అందరికి క్లారిటీ వచ్చిందండి. ఆడిట్ చేయించకపోతే మీ ఇన్కమ్ మీరే క్యాలిక్యులేట్ చేయండి. కానీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంచుకోండి. ఒకవేళ డిపార్ట్మెంట్ అడిగితే మేము ఆడిట్ చేయలేదండి, అట్లీస్ట్ మా దగ్గర ఇవే పేపర్లు ఉన్నాయని చెప్పి ఏదో ఒకటి మనం ఇవ్వడానికైనా ఒక బేస్ డాక్యుమెంట్ ఉండాలి మన దగ్గర. సో మీ ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సర్ప్లస్ అండ్ డెఫిసిట్ ఆడిట్ చేయించకపోతే మీరు క్లాస్ చేసుకుని ఉంచుకోండి మీ పర్సనల్. నేచర్ అండ్ ఏరియా ఆఫ్ స్కూల్, టైప్ ఆఫ్ స్కూల్, స్పెసిఫై ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్లాసెస్. అంటే ఇక్కడ మన ఎవరికి కూడా ఎల్కేజీ యూకేజీ రికగ్నిషన్ లేదు. కాబట్టి నాకు తెలిసి ఎల్కేజీ యూకేజీ మనం యూడేస్లో ఎంటర్ చేసినా కూడా క్లాస్ 1 అని ఎంటర్ చేసుకోవడం బెటరు. ఇక్కడ ఎల్కేజీ అని చెప్పారంటే మీకు ఆర్టీ ఎల్కేజీ నుంచి వచ్చేయచ్చు. కాబట్టి క్లాస్ 1 అనే ఎంటర్ చేయండి. 5th, 7th, 8th, 10th అని చూసుకుని అవి ఎంటర్ చేయండి. సో
టైప్ ఆఫ్ స్కూల్ అంటే క్లాస్ 1 to ఎగ్జిట్ క్లాస్ 10th అయితే 10th, 7th అయితే 7th, 5th అయితే 5th. ఎంట్రీ మాత్రం క్లాస్ 1 అనే రాయండి. ఎల్కేజీ యూకేజీ నాకు తెలిసి ఎవ్వరికీ లేవు. రెండు హై స్కూల్ రాకుండా రెండు హై స్కూల్ అయితే 2 నింపాలి సార్. మన ఎంట్రీ అనేది 6th క్లాస్ దానికి ఆర్టీ రాకూడదు కదా. ఇప్పుడు మన హై స్కూల్కి యూడేజ్ వేరేగా ఉందనుకోండి, ఇక్కడ ఎంట్రీ 6th అని రాయండి. సో అప్పుడు మనకి రాదు. 2 ఉన్నాయి హై స్కూల్ ఉన్న వాళ్ళందరికీ 2 ఉన్నాయి కాబట్టి ఆ రెండోది కూడా మన క్లాస్ 6 to 10th అని రాద్దాం. ఇది 1 to 5 అని రాద్దాం. ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మన ఫస్ట్ యూడేస్లో 5th క్లాస్లో ఎగ్జిట్. సో మనం ఆ రోజు ఒకసారి వెళ్ళి అడగచ్చు, బాబు 5th క్లాస్కి వచ్చారు, నా యూడేస్లో అయిపోయింది, ఇప్పుడు 6th క్లాస్లో న్యూ అడ్మిషన్ ఇవ్వాలా వద్దా, ఆర్టీ ఇవ్వాలి. ఇవ్వాలి మా యూడేస్లో లేదు మరి, అందుకే సో కొత్త స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో అవన్నీ అప్పుడు మనం అడుగుదాం 6th క్లాస్కి వచ్చినప్పుడు, అప్పుడు అడుగుదాం వాళ్ళకి. ఓకే, కాకపోతే మాకు ఎల్కేజీ రికగ్నిషన్ అయిపోయిందా మేడం? ఆయన క్లాస్ 1 అనే రాయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఎల్కేజీ అంటే మళ్ళీ అది డౌట్ వచ్చి ఎల్కేజీ నుంచి ఇవ్వడం మొదలు పెడతారు, మనకి ఇంకో 2 సంవత్సరాలు పెరిగిపోతాయి. ఎందుకు సార్? ఏం చూసాను సార్, ఇప్పుడు ఖాళీగా నాకు కూడా నిండిపోతాయి సార్. ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది సార్, ఎల్కేజీ ఎక్కువ ఉంటుంది. కానీ మాకు రికగ్నిషనే లేదు సార్, రికగ్నిషనే లేదు. కాకపోతే అది మరి యూడేస్ ఎంటర్ చేస్తాం ఇచ్చేది. సార్ యూడేస్లో చైల్డ్ స్కూల్ అంటే చేసాము, ఏం చేస్తాం మేడం సార్? మరి అప్పుడు వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ అని రాసేద్దాం అంటున్నారు అందరూ. ఓకే సార్, అయితే యూడేస్లో ఎవరెవరైతే 10 నెంబర్స్ కూడా ఇచ్చారు. యూడేస్లో ఎవరెవరైతే ఎల్కేజీ కూడా పిల్లల్ని ఎంటర్ చేశారో వాళ్ళందరూ ఎల్కేజీ నుంచి క్లాస్ 5 అని రాసుకోండి. సో ఎల్కేజీలో అడ్మిషన్స్ వస్తే వచ్చే, లేదంటే లేదు తర్వాత. ఎల్కేజీ ఉన్న వాళ్ళందరూ ఎంటర్ చేస్తారండి యూకేజీ యూడేస్లో. సరే ఫ్రెండ్స్, సెషన్ స్టార్ట్ అవును దయచేసి. If I did the name of the agency and percentage of aid, నాకు తెలిసి ఇక్కడ ఎవరు ఎయిడెడ్ స్కూల్స్ వాళ్ళు లేరు కాబట్టి ఇది మనకు అప్లికబుల్ కాదు, నాట్ అప్లికబుల్ అని రాసుకోవచ్చు. టీచింగ్ పోస్ట్ క్రియేటెడ్. ఓకే, ఈ టీచింగ్ పోస్ట్ క్రియేటెడ్లో మీ స్కూల్లో ఉన్న అందరినీ కాదు, యూడేస్లో ఎవరినైతే మీరు ఎంటర్ చేశారో వాళ్ళ డీటెయిల్సే ఇవ్వండి. యూడేస్లో ఎంటర్ చెయ్యని వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వద్దు. ఓకే, సో హెడ్ మాస్టర్, నెంబర్ ఆఫ్ పోస్ట్ క్రియేటెడ్ బై ద మేనేజ్మెంట్ ఒకటే, ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద ప్రీవియస్ కాలం. ఓకే, లాస్ట్ కాలం అవసరం లేదు. ఒకవేళ 8 ఉంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ 8 అని మనం రాయాలి. ఇక్కడ మన ఎయిడెడ్ కాదు కాబట్టి సెకండ్ కాలం నాట్ అప్లికబుల్ అని రాసేస్తాం. స్కూల్ అసిస్టెంట్, మన స్కూల్లో ఎంతమంది స్కూల్ అసిస్టెంట్స్ ఉంటే ఆ నెంబర్ రాస్తాం. సెకండరీ గ్రేడ్ టీచర్, సో అదైతే నెంబర్ ఎంత. పీఈటీ, లాంగ్వేజ్ పండిట్స్, ఆర్ట్, మ్యూజిక్ అండ్ కంప్యూటర్ టీచర్స్. ఓకే, స్కూల్ అసిస్టెంట్కి సెకండరీ గ్రేడ్ టీచర్కి డిఫరెన్స్ తెలుసు కదండి అందరికీ. సో ఆ డిఫరెన్స్ ప్రకారం ఎంతమంది అయితే స్కూల్ అసిస్టెంట్స్ ఉంటారో వాళ్ళు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంతమంది అయితే అది. ఈ నెంబర్ మాత్రం మీ యూడేజ్ డేటాతో ప్రైమరీకి అయితే స్కూల్ అసిస్టెంట్ ఉంటారు, ఉండదు, అందులో సెకండరీ గ్రేడే ఉంటారు. హై స్కూల్కి అయితే స్కూల్ అసిస్టెంట్ ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ సార్ సెకండరీ గ్రేడ్ అంటే ప్రైమరీ చెప్తున్నాను, ఎస్సీకి. అంటే 1 to 5 అందరూ SGT అంటే బీఈడీ చేసినా సరే సెకండరీ గ్రేడ్ బీఈడీ చేసినా కూడా ఎస్జిటి అవుతారు. యాక్చువల్గా ఎస్జిటి అంటే బీఈడీ చేసిన వాళ్ళు ఉండకూడదు అన్న రూల్ ఉంది, కానీ మనం ఎవరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి అవి ఎస్జిటిలో డిఎడ్సే ఉండాలి. ఇక్కడ మీరు రాసుకోవాలి, అది చూసి ఇక్కడ రాసేస్తాను అంతే. ఇది యూడేస్తో మ్యాచ్ కాకపోతే రేపు పొద్దున్న ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో
సో 5th and 6th పాయింట్ ఒకటే, ద స్కూల్ ఈజ్ రికగ్నైజ్డ్ బై విచ్ అథారిటీ. మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే ఏపీ స్టేట్ గవర్నమెంట్ అని రాస్తాం, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అని రాస్తాం. రికగ్నిషన్ నెంబర్, మన దాంట్లో అక్కడికి రికగ్నిషన్ నెంబర్ ఉందండి స్టేట్లో. రికగ్నిషన్ నెంబర్ ఉంటే ఉందండి. Does the school has its own building or it is running in a rented building? ఓకే, ఇక్కడ ఓన్ బిల్డింగ్ అయితే ఓన్ అని రాస్తాం, రెంట్ అయితే రెంట్ అని రాస్తాం. కానీ ఫర్ సపోజ్ ఇక్కడ ఓన్ అంటే సొసైటీ ఓనర్ అయి ఉండాలి. మీరు ఓనర్ అయ్యింది సొసైటీకి రెంట్కి ఇస్తే రెంటెడ్ అనే రాయాలి, ఓన్ అని రాయకూడదు. సొసైటీ అంటే మనం కాదు, సొసైటీ వేరే మనం వేరే. సార్ దయచేసి వినండి. పబ్లిక్ ప్రాపర్టీ కాదు సార్, ప్రైవేట్ సొసైటీ. అవును సార్. ఈ స్కూల్ బిల్డింగ్ కానీ ల్యాండ్ కానీ సొసైటీ పేరు మీద ఉంటేనే ఓన్ సొసైటీ ఓన్. సొసైటీ పేరు మీద స్కూల్ బిల్డింగ్ ల్యాండ్ లేకపోతే అది రెంటెడే. మీరు రెంట్ తీసుకుంటే తీసుకోకండి, మీ తీసుకోండి. ఎందుకంటే మనం వేరు సొసైటీ వేరు. ఏదైనా ఒకటేనండి, రెంట్ అన్న లీజ్ అన్న రెండు ఒకటే. ఏదైనా ఒకటే. అంటే సొసైటీ ఓనర్ అయితే కొంతమందికి స్కూల్ కొనడమే సొసైటీ పేరు మీద కొంటారు, అలాంటి వాళ్ళు ఓనర్ రాస్తారు. ఒక టైప్ ఆఫ్ బిల్డింగ్ పక్కా, పార్షియలీ పక్కా, కచ్చా, టెంట్. సో దీని ప్రకారం మీరు ఏదైతే అది రాసి ఉంటారో. Okay, whether the school building or the structure or the grounds are used only for the purpose of education and skill development. అంటే మన స్కూల్ మన గ్రౌండ్ అనేది వేరే పర్పస్ కూడా వాడుతుంటే ఇక్కడ నో అని రాస్తాం, అదర్వైజ్ ఓన్లీ ఫర్ స్కూల్ పర్పస్ అని రాస్తాం. ఎస్ అని పెట్టడం వేరే పర్పస్ వస్తాయి కాబట్టి. ఓకే, టోటల్ ఏరియా ఆఫ్ ద స్కూల్ అంటే ల్యాండ్, ఇది టోటల్ ఏరియా అంటే టోటల్ ల్యాండ్ అండి, బిల్డింగ్ కాదు. నెక్స్ట్ పాయింట్, బిల్టప్ ఏరియా ఆఫ్ ద స్కూల్ అంటే బిల్డింగ్. ఈ ల్యాండ్ అంటే మన 500 గజాల, 1000 గజాల, 1000 స్క్వేర్ యార్డ్, 1500 స్క్వేర్ యార్డ్స్ అలా రాసుకుంటాం. బిల్టప్ ఏరియా అంటే ఎస్ఎఫ్టీలో రాయాలి, ప్లాన్లో ఎంత ఉందో అంత రాయాలి. ప్లే ఏరియా ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద స్కూల్స్. ప్లే ఏరియా అంటే ఇక్కడ స్పెసిఫిక్గా మన టోటల్ ల్యాండ్లోంచి బిల్డింగ్ తీసేసి మిగతా గ్రౌండ్ ఎంత ఉందో అంతే రాయాలి. అంటే పర్మిషన్ బట్టి రాయాలని మీ రికార్డ్స్లో ఏది ఉందో అది రాసుకోవాలి. బ్లూ ప్రింట్లో ఏముందో చూసుకోండి. అయినా రాసుకోవచ్చు, పర్వాలేదు. ప్లే ఏరియానే రాయండి, ఉందనే రాయండి. మున్సిపల్ పార్క్ మనం రాయకూడదు. మున్సిపల్ పార్క్ అని రాసేయండి. గ్రౌండ్ లేకపోతే లేదు. చెప్పండి. అంటే ఓకే, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం ఒకవేళ మన గ్రౌండ్ లేకపోతే అట్లీస్ట్ ఒక క్లాస్ రూమ్ని ఇండోర్ ప్లే ఏరియాగా మనకు చూపించమని చెప్పారు. సో ఆ ఏరియాని ఇక్కడ రాస్తారు. మనకు నిజంగా లేకపోయినా ఒక క్లాస్ రూమ్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ రాసేయండి. ఫస్ట్ బౌండరీ వాల్ ఫెన్సింగ్ అది ఉంది అని మనం రాస్తాం. అవైలబుల్. ఓకే, 14th పాయింట్ ఇక్కడ ఎవరికైనా అప్లికేషన్ ఉందండి. 14th పాయింట్లో ఏంటంటే వేరే కారణాల వల్ల మన స్కూల్లో ఆల్రెడీ ఫ్రీగా కానీ కన్సెషన్ బేస్ మీద కానీ ఎవరైనా స్కూల్లో చదువుతుంటే, అంటే ఫర్ సపోజ్ ఎస్సీ ఏరియాలోని, బీసీ ఏరియాలోని కొంతమంది స్కూల్స్ అలాట్ చేసేటప్పుడే మీరు ఎంతమందికి మినిమం ఖచ్చితంగా ఇవ్వాలి అని వాళ్ళకి గవర్నమెంటే ల్యాండ్ అలాట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ రాసుకుంటారు. లేకపోతే మనం రెగ్యులర్గా మన మట్టుకు మనం స్టార్ట్ చేసాం కాబట్టి నాట్ అప్లికబుల్ అనే రాస్తాం. అది ఇక్కడ అది అడగట్లేదు సార్, దాని గురించి అడగట్లేదు, వాడు చెప్పిన దాని గురించి అడుగుతారు. అంటే ఇది అడ్వాంటేజ్ ఏంటంటే అలాంటి స్కూల్స్ వాళ్ళకి ఆర్టీఈ వర్తించదు. ఇఫ్ ఎస్ ఎయిడెడ్ కాదు, గవర్నమెంటే ల్యాండ్ ఇస్తే వాళ్ళు కొన్ని కండిషన్స్లో ఇస్తారు ల్యాండ్. అంటే మీకు వచ్చే 25% ఎడ్యుకేషన్స్లో మీరు ఫ్రీగా ఇచ్చేది ఎగ్జామ్ట్ అవుతుంది. అలాంటి ఉంటే కాపీ ఎన్క్లోజ్ చేసుకోవాలి. ఓకే, ఎన్రోల్మెంట్ స్టాటస్లో ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 10th వరకు ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా మన యూడేస్ నెంబర్, మన యూడేస్ నెంబర్లో ఎంత ఉన్నాయో ఆ నెంబర్సే ఇక్కడ తీసుకురండి. ఓకే, 24, 25 24, 25 నెంబరే.
సో దానికి ముందువి కాదు, ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న అడ్మిషన్లు కూడా కాదు. సో లాస్ట్ ఇయర్ నెంబర్ మనకి 3 సీట్స్ కూడా అందులో కలిసి ఉన్నాయి. అవి కూడా కలపాలి. యూ డేస్లో ఏ క్లాస్లో ఎవరు ఎంత వస్తున్నా కూడా, ఫీజు కట్టినా కట్టకపోయినా, మన స్కూల్కి వస్తున్నా రాకపోయినా యూ డేస్లో ఉన్న నెంబర్ ఇక్కడ వచ్చేయాలి. ప్రీ ప్రైమరీ అంటే ప్రీ ప్రైమరీ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ 3 కలిపి ఆ నెంబర్ ఇక్కడ రాస్తారు. ఓకే, బాయ్స్ గర్ల్స్ టోటల్తో సరిపోయిందండి. ఇప్పుడు ఈ డిసడ్వాంటేజ్ గ్రూప్ మన దగ్గర ఎక్కడైనా ఇది పాసిబుల్ ఉండి మీరు క్యాల్కులేట్ చేయగలిగితే ఈ నెంబర్స్ రాద్దాము. అంటే ఆర్ఫన్స్ ఎంత, హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్, సిడబ్ల్యూఎస్ఎన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఇవన్నీ మన యూడేస్లో మనం యాక్చువల్గా అయితే మనం నింపాం. అందులోంచి మనం రిపోర్ట్ తీయగలిగితే దిగలమా, రిపోర్ట్ అయితే రాదు అందులోంచి. అప్పుడు మళ్ళీ మనం ఇండివిజువల్ లెక్క పెట్టుకోవాలి ప్రతి వాళ్ళని. ఆ లెక్క పెట్టుకుని మనం ఇవ్వగలిగితే ఆ నెంబర్ ప్రమోషన్ లిస్ట్లో ఉంటే మరీ మంచిది. మీద ఈ సంవత్సరం ఉందా? అందులో ఉంటాయి చూడండి, అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ ఉంటాయండి. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది ఇది. అంటే యాక్చువల్గా సార్ ఇప్పుడు ఆర్టీ 25% వీళ్ళందరికీ కదా మనం ఇస్తున్నాం, అలాగే ఇస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మన స్కూల్లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడం కోసం అంతే. ఓవరాల్గా డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసి పంపించుకుంటారా, ఒక స్కూల్కే సెలెక్ట్ చేస్తారా 25% ఆయా కేటగిరీ? మన స్కూల్కేనండి. ఓకే, ఒకసారి ఆర్టీ రూల్ మొత్తం చెప్పేస్తానండి. అంటే ఒక స్కూల్ కంటే మాకు నార్త్ ఈస్ట్ ఎంపీలో అందులో ఉంటుంది కానీ ఆర్టీ కానీ అలాగేం లేదు. బీసీఎస్సీ అలాగే ఉన్నారు, హెచ్ఐవి అవి ఉన్నాయి కదా సార్, అవన్నీ అలా ఎవరు లేదు. సరేనండి, ఓకే ఓకే. అలా అయితే దీంట్లో ఒక రూల్ ఉంది. యాక్చువల్గా 25%లో 5% ఆర్ఫన్స్ ఉండాలి, 5% ఎస్సీ ఉండాలి, 5% ఎస్టీ ఉండాలి, 5% మైనారిటీస్ ఉండాలి అని కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఒకవేళ పర్టికులర్ ఏరియాలో ఎవరు ఎస్టీ లేకపోతే ఆ ప్లేస్లో బీసీలు వచ్చేయచ్చు, ఆ ప్లేస్లో మైనారిటీస్ వచ్చేయచ్చు. ఇది ఓన్లీ అందరూ ఉంటేనే ఈ కేటగిరీస్, లేకపోతే ఏ కేటగిరీ ఉంటే ఆ కేటగిరీ 25% ఇచ్చేయచ్చు. ఇందులో నేను లాస్ట్ ఇయర్ చాలా మందికి ఓకే మన ఆర్టీ అడ్మిషన్స్లో ఏది రిజెక్ట్ చేయొచ్చు అంటే నేను ఆర్ఫన్స్ కేటగిరీ ఒక్కటి మాత్రం రిజెక్ట్ చేయగలిగానండి. మిగతా ఏ కేటగిరీ నేను రిజెక్ట్ చేయలేకపోయాను. మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉండి స్టూడెంట్ గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉన్నారని చెప్పి ఆర్ఫన్ అని రాశారు. సో గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉంటే ఆర్ఫన్ కాదు అని చెప్పి స్ట్రాంగ్గా నిలబడి అది మాత్రం నేను ఒక 2 అడ్మిషన్లు రిజెక్ట్ చేయగలిగాను. మిగతా కేటగిరీ ఏది కూడా రిజెక్ట్ చేయలేము మనం, ఇది ఒక్కటే మాత్రం చేయొచ్చు. ఇంకొకటి అడ్రస్ వితిన్ 3 కిలోమీటర్స్ రేడియస్ కాకపోతే మాత్రం అది కూడా మనం రిజెక్ట్ చేయొచ్చు. వేరే చాలా విలేజెస్లోంచి వాళ్ళ ఒరిజినల్ అడ్రస్ ఉండేది విజయనగరం, ఆధార్ అక్కడే ఉంది. సో వాళ్ళకి మాత్రం నేను రిజెక్ట్ చేశాను. ఈ 2 కేసులు తప్ప మిగతా ఏది మనం రిజెక్ట్ చేయలేము. ఇప్పుడు అదే పాయింట్ మనం కూడా ఇప్పుడు రిజెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. కిలోమీటర్ పరిధిలో ఏదైనా స్కూల్లో వెళ్ళాలి, బయట స్కూల్కి వెళ్ళాలి. 25 కిలోమీటర్లు పోతే ఇంకేమైనా స్కూల్ ఉంటే అక్కడే వెళ్ళాలి. ఇవన్నీ సార్ ఇవన్నీ అయితే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ వాడు 1 కిలోమీటర్ దూరంలో అది నచ్చిన స్కూల్లో జాయిన్ అవ్వాలి. లేకపోతే ఉంటే జాయిన్ అవ్వకూడదు, లేకపోతే 2 కిలోమీటర్ల దూరంలో. దీని మీద ఒక క్లారిఫికేషన్ ఏంటంటే ఆర్టీ యాక్ట్లో సెక్షన్ 12లో 12(1)C మన రిజిస్ట్రేషన్ చేయించాం కదా. 12(1)A అన్నది B అన్నది ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి. A అన్నది గవర్నమెంట్ స్కూల్స్, B అన్నది ఎయిడెడ్ స్కూల్స్, C మనం ప్రైవేట్ స్కూల్స్. యాక్చువల్గా మనకు అలాట్ చేసే ముందు A కానీ Bకి కానీ అలాట్ చేసే
అవకాశం ఉందా లేదని ఎగ్జామిన్ చేసి అక్కడ లేకపోతే మనకి ఎగ్జామ్ చేయాలి. కానీ గవర్నమెంట్ అది చూడట్లేదు. హైకోర్టు పొలిటిక్స్ అంటే దిక్కులేదు సార్. అందుకని ఇప్పుడు మనం దీని మీద స్క్రూటినీ చేయడానికి లేదు. వాళ్ళు ఎలాంటి తీసుకోవచ్చంటే ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం మన జిల్లా బీసీ అంటే డామినెంట్ బీసీ డిస్ట్రిక్ట్ ఉంది కాబట్టి పర్సంటేజ్ ఆఫ్ బీసీ ఎక్కువ ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీస్ తక్కువ. సో అందువల్ల అన్ని కేటగిరీస్ రావాలని లేదు, మన దగ్గర ఉంటే రాస్తాం లేకపోతే వెళ్ళలేదు. స్టార్ట్ చేశాను సార్. ఓకే, సో ఎన్రోల్మెంట్ స్టాటస్ అందరికీ ఓకే కదండి. శానిటరీ క్లాస్ రూమ్ నెంబర్స్ ఎంత, క్లాస్ రూమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, యావరేజ్ సైజ్ అంటే కొన్ని క్లాస్ రూమ్ పెద్దవి చిన్నవి ఉండొచ్చు కాబట్టి యావరేజ్ మనం 400 ఎస్ఎఫ్టీ వచ్చేలాగా 350 నుంచి 400 వచ్చేలాగా రాసుకుంటే మనకి ఇష్యూస్ రావు. అంతకన్నా తక్కువ అయితే రాయొద్దు నా సజెషన్. మరి 300 తక్కువ మాత్రం రాయొద్దు ఎవరు కూడా. యావరేజ్ సైజ్ అంటే ఒక క్లాస్ రూమ్ 200 ఉండొచ్చు, ఒకటి 500 ఉండొచ్చు. రెండింటికి కలిపి మనం యావరేజ్ ఇక్కడ రాసుకోవాలి. ఆఫీస్ రూమ్, స్టోర్ రూమ్ కమ్ హెడ్ మాస్టర్ రూమ్, కిచెన్ కమ్ స్టోర్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ రూమ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్. సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, ఆ యావరేజ్ సైజ్ ఎంతో రాసుకోవాలి. 350 to 400 సేఫ్ ప్లేయర్ యావరేజ్ సార్. అంటే నా రికమెండేషన్ అదే రూల్ కాదు. 18 to 18 సైజు చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మరి నెంబర్ ఆఫ్ మనం ముందు స్ట్రెంత్ ఇచ్చాం సార్, ఇక్కడ క్లాస్ రూమ్ నెంబర్ ఇచ్చాం, దీనికి దానికి యావరేజ్గా కొంచెం మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మన క్లాస్ రూమ్లో యావరేజ్గా 40 మంది ఉన్నారనుకోండి, 40 మంది కూర్చునే పిల్లలకి మనం 250 ఎస్ఎఫ్టీ రాస్తామంటే రేపు పొద్దున అబ్జెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరు మన క్లాస్కి వచ్చి చెక్ చేయరు. అండ్ ఇంకొకటి మనం రాసి మాల్టిప్లికేషన్ తీసేయండి. ఓకే, మనం అందరం కూడా ఒక 2 దగ్గరలో మనం ఆల్రెడీ మన క్లాస్ రూమ్ సైజెస్ ఇచ్చాం. ఎక్కడంటే ఫైర్ ఎన్ఓసిలో మనం మన సైజ్ ఇచ్చాం. ఫైర్ ఎన్ఓసిలో టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ అంత ఎన్ని క్లాస్ రూమ్ అన్నీ రాస్తాడు. ఆ నెంబరు ఈ నెంబరు దీంతో పాటు మన రికగ్నిషన్ రెన్యూవల్ ఇచ్చేటప్పుడు మన బిల్డింగ్ ప్లాన్ ఇస్తాం. సో బిల్డింగ్ ప్లాన్లో కూడా మన యావరేజ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ దాని దగ్గరలో ఉండే నెంబర్సే ఇక్కడ రాసుకోవాలి. చూసుకోకుండా మాత్రం నోటుకొచ్చింది ఇక్కడ రాయకూడదు. ఓకే, అదర్ ఫెసిలిటీస్, వెదర్ ఆల్ ద ఫెసిలిటీస్ హ్యావ్ బ్యారియర్ ఫ్రీ యాక్సెస్. అంటే ఎవరైనా ఆపేస్తారా? ఫర్ సపోజ్ కొంతమందికి ఒక చర్చ్ స్కూల్లో ఉంటుంది. సో ఆ చర్చ్ వాళ్ళు స్కూల్ కాకూడదు, స్కూల్ వాళ్ళు చర్చ్ కలగకూడదు, గ్రౌండ్ కలగకూడదు, అలాంటి రూల్స్ ఉంటాయి. అవన్నీ ఏమీ లేకుండా ఉందా లేదా. సో బ్యారియర్ ఫ్రీ అనేది రాసిస్తాం. టీచింగ్ లెర్నింగ్ ఎక్విప్మెంట్. సో మన స్కూల్లో ఏదైనా టీచింగ్ ఎయిడ్స్ ఏముంటాయి అవన్నీ కూడా అటాచ్ లిస్ట్ అన్నాడు. ఇక్కడ స్పెసిఫిక్గా లిస్ట్ని అడిగాడు కాబట్టి మనం రెన్యూవల్ కాపీలో మన దగ్గర ఆల్రెడీ ఇలాంటివన్నీ కూడా డాక్యుమెంట్స్ తయారు చేసి పెట్టాం. ఆ కాపీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం. స్పోర్ట్స్ అండ్ ప్లే ఎక్విప్మెంట్ లిస్టు, ఫెసిలిటీ బుక్స్ ఇన్ లైబ్రరీ, నెంబర్ ఆఫ్ బుక్స్, పీరియాడికల్స్ అండ్ న్యూస్ పేపర్స్ ఆ లిస్టు. టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మన కూలర్లు ఉంటే ఎన్ని కూలర్లు ఉన్నాయి, ఒకవేళ ఆరో లాంటి రిలేటెడ్. శానిటరీ కండిషన్స్, టైప్ ఆఫ్ డబ్ల్యూసీ యూరినల్స్ ఏ ఉన్నాయి అవి, ఒక నెంబర్ ఆఫ్ యూరినల్స్, నెంబర్ ఆఫ్ యూరినల్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఓకే, ఇవన్నీ కూడా మనం రెన్యూవల్ కాపీలు ఇవన్నీ యాడ్ చేసాం. అది తీసుకొచ్చి ఆ పేపర్లు ఇలా పెట్టేస్తాం. అందుకని దీని ముందు రికగ్నిషన్ ఆర్డర్ అన్నాను. సో మన రికగ్నిషన్ కోసమే వెళ్తున్నాము, ఇది రిజిస్ట్రేషన్ అయితే కాదు. ఎలక్ట్రిసిటీ, వీడు ఎలక్ట్రిసిటీ అని వదిలేసాడు. మీ దగ్గర ఏమైనా దాని గురించి రాయాలంటే ఏమైనా అవైలబుల్ గురించి రాయాల్సి. ఓకే, నెక్స్ట్ మన జీ కాలం అంతా కూడా స్టాఫ్ రిలేటెడ్ అండి. జీలో 1, 2, 3, 4 4 స్టాఫ్ రిలేటెడే. ఇందులో అన్ని పాయింట్స్ ఓకే, కానీ 2-3 పాయింట్స్ క్లారిఫికేషన్ కావాలి. టీచర్స్ నేము, ఫాదర్ నేము, పోస్ట్ వర్కింగ్ ఇన్ డెసిగ్నేషన్. పోస్ట్ వర్కింగ్ అంటే 2 డేస్లో ఎలా ఇస్తే అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, టీచర్, అవి రాయాలి. 8 గ్రాంటెడ్ అయిన 8 పోస్టా లేదంటే రెగ్యులర్ పోస్టా,
డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఓకే, అండ్ సబ్జెక్ట్స్ ఇన్ స్టడీ డిగ్రీ లెవెల్, పీజీ అండ్ బీఈడి. ఏ సబ్జెక్ట్? సోషల్, మ్యాథ్స్, సైన్స్. టీచింగ్ ఎక్స్పీరియన్స్, క్లాసెస్ అండ్ సబ్జెక్ట్స్ హ్యాండిల్ బై ద టీచర్, ట్రైన్డ్ ఆర్ అన్ట్రైన్డ్. అంటే బీఈడి ఆర్ డిఈడి అయితే ట్రైన్డ్, లేకపోతే అన్ట్రైన్డ్. సార్ ఫోర్త్ వన్ స్కేల్ ఆఫ్ పే ఫోర్త్ అంటే మన స్కూల్లో ఎయిడెడ్ టీచర్స్ ఎవరైనా ఉంటే, మానస స్కూల్ ఉందనుకోండి, మానస స్కూల్లో 10 మంది ఎయిడెడ్ టీచర్లు ఉంటారు, మిగతా వాళ్ళు రెగ్యులర్ ఉంటారు. అప్పుడు మానస ఇంకెవరైనా స్కూల్ ఉంటే అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో మీకు ఎయిడెడ్ కావాలా కాదా వద్దని అప్పుడు తీస్తారు కాబట్టి ఎగ్రిమెంట్. సార్ స్కేల్ ఆఫ్ పే ఓకే, స్కేల్ ఆఫ్ పే. ఇదే ఇంపార్టెంట్. ఓకే, ఈ పాయింట్ అంటే యాక్చువల్గా స్కేల్ ఆఫ్ పే అనేది సిబిఎస్ఈలో ఖచ్చితంగా మేము రాస్తాము. ఆ టైంలో మన స్టేట్ గవర్నమెంట్లో ఏ స్కేల్ అయితే ఉందో, ఐడియల్గా దీని గురించి చెప్పాలంటే మన గవర్నమెంట్ టీచర్స్ ఏ స్కేల్లో ఉంటారో వాళ్ళందరికీ ఒక స్కేల్, స్టార్టింగ్ స్కేల్, ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్, ఎండింగ్ స్కేల్ అవన్నీ ఉంటాయి. దాని ప్రకారమే వాళ్ళ ఇంక్రిమెంట్స్ వస్తాయి. సో మన దగ్గర అంత స్కేల్ మనం ఫాలో అవ్వము, ఆ స్కేల్ ఫాలో అయ్యే స్థాపక మనకి లేదు. కాబట్టి దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, జనరల్గా అర్థం అవడానికి. మీరు 15,000 ఇస్తున్నారు అనుకోండి టీచర్కి, మీరు పిఎఫ్ ఈఎస్ అని చూపెట్టుకోవాలంటే యాజ్ పర్ ఎలా చూపెట్టారో అలా రాసుకోవాలి. అది చూపెట్టుకోవాలంటే 15,000 ఫీజు ఉందనుకోండి, 15,000 ఫీజులో ఒక 60% ఏమో బేసిక్ వస్తుంది, ఒక 15% ఏమో డిఏ. సార్ అది వేరు, ఇది వేరు. స్కేల్ ఆఫ్ పే అనేది వేరు. యాక్చువల్గా 13,000 అది డిఏ అంటారని మనం రాసుకుంటాం సార్, ఇది పర్సెంటేజ్ ఇవ్వాలి. అవును, స్కేల్ ఆఫ్ పేలో అలా ఉండదు సార్. యాక్చువల్గా మనం స్కేల్ ఆఫ్ పే ఒకసారి మీరు గూగుల్ చేస్తే స్టార్టింగ్ నెంబర్ 15,000, తర్వాత 1,500, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఈ రెండు కలిపి 1,650, 16,500, దానికి మనం 1,000 యాడ్ చేస్తే పెట్టారు అగ్రిమెంట్. అంటే స్టార్టింగ్ 1,500 -1500, 16,500 -1000 -17,500 ఇలా ఉంటుంది స్కేల్ ఎప్పుడైనా కూడా. దీని స్కేల్ అంటే ఇందులో పిఎఫ్లు, డిఏ అవన్నీ అండర్స్టాండ్. నేను అంటుంది పిఎఫ్ రిజిస్టర్లో మెన్షన్ కూడా చేసుకోవచ్చు మనం, ఎంతగా ఇంత పర్సెంటేజ్ అది వేరు. ఈ స్కేల్ అది కూడా దాంట్లోకి వస్తుందా? మీరు గ్యాప్ ఈ 1,500 అంటే ఏంటి? ఈ 1,500 ఏంటంటే ఇది గ్రాస్, గ్రాస్. ఈ 1,500 అనేది గ్రాస్, ఈ 15,000 అనేది గ్రాస్. అంటే ఇది ఇయర్ 1. ఇయర్ 1లో ఇంక్రిమెంట్ ఎంత ఇవ్వాలి? 1,500. ఇది ఇయర్ 2 16,500 వాటి సెకండ్ సాలరీ. దానికి మళ్ళీ ఇది ఇంక్రిమెంట్, ఇది థర్డ్ ఇయర్ సాలరీ. ఇది స్కేల్ ఆఫ్ పే. నాకు తెలిసి సార్ ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ అది గవర్నమెంట్ నార్మ్స్ అయితే అది బేసిక్ 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 డిఏ, అది డిఏ వస్తుంది. బేసిక్ మీద మళ్ళీ ఎలవెన్సెస్ అన్ని కలుస్తాయి. అన్ని కలిసి ఓకే. యాక్చువల్గా ఈ స్కేల్ మనం చెప్తున్నారు 1 year 2 year పర్సెంటేజ్ పెరుగుతుంది, కానీ కాలం పట్టుకుంటారు, హెచ్ పట్టు వాటి బేసిక్ డిఏ వస్తుంది, తర్వాత యాక్సెస్ వస్తుంది. ఓకే. సో ఈ ఇలా ఉండేదాన్ని ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాలకి ఈ స్కేల్ రాస్తాడు. ఈ స్కేల్ అనేది స్కూల్ అసిస్టెంట్ ఒకటి, ఎస్జీటీకి ఒకటి, అలాగా వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి స్కేల్ మారిపోతుంది. సార్ ఇప్పుడు మనం రాయవలసింది బేసిక్ సాలరీ రాయాలా? ఈ స్కేల్ రాయాలి, ఈ స్కేల్ నెంబర్స్ రాయాలి. ఐడియల్ గా చెప్పాలంటే స్కేల్ ఆఫ్ పే అంటే ఇది రాయాలి మనం. అంటే వేరు అంటే ఇది సార్ ఏం చెప్తున్నారంటే 15,000 ఏంటి సార్ 15,000 బ్రేకప్స్ ఇస్తాము, హెచ్ఐవి ఇస్తాము, అవన్నీ వేరే సార్. సార్ చెప్తుంది ఏంటంటే ఈ 15,000 ఏంటి? గ్రాస్ సాలరీ, బేసిక్. అది 15,000 అనేది బేసిక్ ప్లస్ డిఏ. ఇది స్కేల్ మనం ఐడియల్ గా అయితే ఇది మనం రాయాలి ఇప్పుడు ఇక్కడ. కానీ మనం ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మనం డెసిగ్నేషన్ ఇచ్చాం కదండి. స్కూల్ అసిస్టెంట్ లో మన స్టేట్ గవర్నమెంట్ ఎంత శాలరీ ఇస్తుందో ఆ శాలరీ మనం ఐడియల్ గా ఇచ్చి ఉండాలి. సో మనం ఇవ్వలేం కాబట్టి ఈ స్కేల్ ని మనం ఇగ్నోర్ అయితే చేయాలి. ఇక్కడ ఏదో ఒక రఫ్ నెంబర్ రాయడం అయితే కుదరదు. నాకు తెలిసి దీన్ని ఐడియల్ గా వదలడం అనేది బెటర్. బెస్ట్ అండి, వదిలేయడం బెస్ట్. ఈ పాయింట్ మాత్రం మనం వదిలేద్దాం. ఎందుకంటే 100% ఏ ఒక్క స్కూల్ కూడా స్కేల్ ఫాలో అవ్వలేము. మన స్కూల్ అసిస్టెంట్ అని ఇక్కడ అంటాం. ఆల్రెడీ ముందు డెసిగ్నేషన్ అడిగాడు, మనం కావాలని డెసిగ్నేషన్ అడిగారు. సో ఈ డెసిగ్నేషన్ ప్రకారం మనం స్కేల్ ఇవ్వాలి. మనం అప్పుడు అడుగుతారు కదా సార్, మీరు పిఎఫ్లో ఆల్రెడీ చూపించారు కదా, బేసిక్ రేట్
అది వేరే సార్. ఇక్కడ పక్కన రాసాడు గ్రాస్ శాలరీ పర్ మంత్ అని. పిఎఫ్లో చూపించేది రాయాల్సింది ఈ కాలం. అంటే నెంబర్ 14లో అదే రాయాలి మనం. నేను అంటున్నాను 13 వదిలేయండి అని చెప్తున్నా. 13 వదిలేయండి, ఖాళీగా వదిలేయండి. 13 మాత్రం డాష్ పెట్టి వదిలేయండి. ఓకే నెక్స్ట్. ఓకే 13 పాయింట్ అందరికి క్లారిటీ వచ్చిందండి. 13 పాయింట్ నాట్ అప్లికబుల్ కాదు, అప్లికబుల్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి నాకు తెలిసి మన డిస్ట్రిక్ట్ అంతా కూడా స్కేల్ ఆఫ్ పేని డాష్ అని పెట్టి వదిలేసేయండి, లేదంటే ఫాలోయింగ్ అని రాయండి. అంతేగాని మీరు మాత్రం నాట్ అప్లికబుల్ అని రాయొద్దు. స్కేల్ అయితే మనం ఫాలో స్కేల్ ఆఫ్ పే అనేది గవర్నమెంట్ లో ఇచ్చేది ఏంటంటే బేసిక్ పే ఇస్తారండి. ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఎంత తెలుస్తుందో అది సెకండ్ ఈ 1500 చూపించి నాకు ఈ రోజు వరకు 15,000 బేసిక్ ఉంటే ఆ బేసిక్ మీదనే డిఎంఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్ని పర్సంటేజ్ వైజ్ వస్తాయి. అప్పుడు టోటల్ గ్రాస్ వస్తుంది. అందులో పిఎఫ్ అది డిడక్షన్స్ పోను నెట్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏదైతే 15,000 చూపిస్తున్నామో ఇది గ్రాస్ శాలరీ అయితే మనం ఈ స్కేల్ ఆఫ్ పే చూపించకుండా ఉండడమే మంచిది. గవర్నమెంట్లో కానీ లేకపోతే ప్రైవేట్ కార్పొరేట్లో కానీ హెచ్ఆర్ పాలసీ ఉంటే వాళ్ళకి ఈ స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. బట్ మన అంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కావు కాబట్టి మంది ఆ కాలం నెంబర్ 13 అన్నది డాష్ పెట్టి వదిలేయడం. అంటే వీఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ అని చెప్పడం అనమాట. గ్రాస్ శాలరీ ఎలా మనం ఫిజికల్గా రిజిస్టర్ ప్రకారం ఎంత చూపిస్తున్నామో అది చూపించండి. కన్ఫ్యూజన్ ఉంటుంది. స్కేల్ ఆఫ్ పే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. మధుగా చెప్పింది ఏంటంటే మనం ఇస్తున్న ఈ 15,000 గ్రాస్ని మనం బేసిక్ ఎంత ఇస్తున్నాం, అలవెన్సెస్కి ఎంత ఇస్తున్నాం అంటే ఎందుకు ఆ స్పెషల్ చేసుకోవాల్సి వచ్చిందంటే మనం కట్టే పిఎఫ్ ఉంది కదా, ఆ పిఎఫ్ బేసిక్ మీద కడుతుంది. కాబట్టి కొంత పర్సంటేజ్ ఆఫ్ శాలరీని అలవెన్సెస్కి చూపించేస్తే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 12%, నాన్ కాంట్రిబ్యూషన్ 12% పర్సంటేజ్ పడుతుంది. అందువల్ల బేసిక్ పే కింద మనం విడగొట్టి హెచ్ఆర్ఏ కింద డిఏ కింద విడగొట్టి అలవెన్సెస్ గురించి చూపిస్తాం. అది ఎందుకు చూపిస్తామంటే పిఎఫ్ తగ్గించడం కోసం చూపిస్తాం. అవన్నీ ఇప్పుడు ఇందులో చూపించాల్సిన పని లేదు. స్కేల్ ఆఫ్ పే ఎప్పుడు కూడా బేసిక్ పే, గ్రాస్ శాలరీ పేలోకి స్కేల్ ఆఫ్ పేలోకి రాదు. కాబట్టి ఆ కన్ఫ్యూజన్లో కలగకుండా కాలం నెంబర్ 13 ఐఫన్ పెట్టండి, డాష్ పెట్టండి. 14 గ్రాస్ శాలరీ. ఓకే. సో 14 పాయింట్లో ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. మన ఐడియల్గా అంటే బేసిక్ ఎంత ఉండాలి, గ్రాస్ ఎంత ఉండాలి, దేని మీద మనం పిఎఫ్ కట్టాలి అనే ఒక చిన్న డౌట్ అందరికీ ఉంది. దీంట్లో ఇప్పుడు ఈఎస్ఐ యాక్ట్ ఒకలా చెప్తుంది, పిఎఫ్ యాక్ట్ ఒకలా చెప్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇంకోలా చెప్తుంది. కానీ వీళ్ళందరూ కూడా సార్ సుబాబు గారు ఈసారి వీళ్ళందరూ కూడా పిల్లలు సైలెంట్గా ఉండాలి. యాక్సెప్ట్ చేసే ఒక కామన్ నార్మ్ ఉంది, అదే నేను ఫాలో అవుతాను. అదేంటంటే యావరేజ్గా బేసిక్ అండ్ డిఏ ఈ రెండు కలిపి 50 రూపీస్ చేస్తానండి, బేసిక్ ప్లస్ డిఏ. ఓకే, ఇది మీరు 40 రాసుకోవచ్చు, కాబట్టి 40 రాసుకోవచ్చు, ఇది 10 రాసుకోవచ్చు. ఈ రెండు కలిపి 50. హెచ్ఆర్ఏ 25, రామీ 12.5, గుడ్ 12.5, టోటల్ 100. ఇది నేను ఫాలో అయ్యే ప్యాటర్న్ అండి స్కూల్లో. ఓకే, బేసిక్ అండ్ డిఏ మీద పిఎఫ్ ఉంటుందండి, ఈ 100 మీద ఈఎస్ఐ ఉంటుంది. పిఎఫ్ ఈఎస్ఐ లేకపోయినా ఈ 10 మందిని క్రాస్ అయితే ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ముందు నుంచి ఈ పాలసీ ఫాలో అవ్వాలి. ఇన్ ఫ్యూచర్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫాలో అవ్వకపోతే 10 మంది అయిన తర్వాత మీరు ఫాలో అవుతా అంటే 8 మంది ఒప్పుకోరు. కాబట్టి డే 1 నుంచి ఒక పాలసీ ఏంటో మన స్కూల్ పెట్టుకుంటే మన ఆర్గనైజేషన్ లో అందరూ అలవాటు పడిపోతారు. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు నుంచి పెట్టుకోండి. ఎందుకంటే మీరు పిఎఫ్ కట్టరు, ఈఎస్ఐ కట్టరు, కానీ మీ శాలరీ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు శాలరీ సర్టిఫికేట్ అడిగేటప్పుడు ఈ కాలమ్స్ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఫుడ్ బదులు ఇంకేదైనా అలవెన్స్ రాసుకోండి. ఫస్ట్ సపోజ్ ఇన్సూరెన్స్ రాయండి, ఏదైనా అలవెన్స్ నో ప్రాబ్లం. లేదంటే యూనిఫామ్ అలవెన్స్ రాయండి. ఏదైనా కూడా
ఈ బేసిక్ ఎన్డీఏ 50%, మిగతావన్నీ 50% ఉండేలా చూసుకుని దీన్ని ఈ 50 మీదే మనం పిఎఫ్ కడతాం. ఓకే, ఈ రెండు కూడా పిఎఫ్ ఎప్పుడు అప్లికబుల్ అంటే 15,000 లోపల ఉంటేనే అప్లికబుల్. 15,000 కన్నా తక్కువ ఉంటేనే పిఎఫ్ అనేది దాని మీద ఉన్న క్యాల్కులేషన్ చేయాలని. అంటే 18% 12% అండి. 12.5 సార్. ఓకే చెప్పేస్తాను. 12% ఎంప్లాయీ, 12% ఎంప్లాయర్, మిగతా 1% అడ్మినిస్ట్రేషన్ చార్జెస్. అది కూడా ఈయన కట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ 50 రూపీస్లో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే పిఎఫ్ ఎంప్లాయీ 6 రూపీస్ వస్తుంది, ఎంప్లాయర్ 6 రూపీస్ వస్తుంది. ఆ అడ్మిన్ చార్జెస్ అనేది మనమే కట్టుకోవాలి, వదిలేండి. సో మనం ఈ 100 రూపీస్లో 6 రూపీస్ డిడక్ట్ చేసి 94 రూపీస్ ఇవ్వాలి. 94 రూపీస్ మనం ఎంప్లాయీకి ఇవ్వాలి. ఓకే, మనం డిపార్ట్మెంట్ కట్టేటప్పుడు 6 + 6 ఇది ఒక రూపాయి వేసుకుంటే ఒక 13 రూపీస్ మనం డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. సో పిఎఫ్ గురించి క్లారిటీ ఇప్పుడు అంత క్లియర్గా అవసరం లేదు కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు 15,000 కన్నా దాటితే ఎంత? ఫస్ట్ సపోజ్ వాడి శాలరీ 20,000 అయింది అనుకోండి, అయినా కూడా 15,000 మీదే క్యాల్కులేట్ చేయాలి. ఓకేనండి, ఇదైతే మారదు ఎప్పటికీ. ఆ 15,000 అనేది పెరగదు. 50,000 జీతం అయినా కూడా పెరగదు. కానీ అసలు పిఎఫ్లోకే రాకూడదు అంటే ఎవరికైనా వాడి లైఫ్లో ఫస్ట్ టైం జీతం 15,000 కన్నా ఎక్కువ ఉంటే వాడు పిఎఫ్లోకి రాడు. అంటే ఎవరైనా సపోజ్ అప్పుడే బీఈడీ అయింది, వాడి శాలరీ మనం అంటే ఈ శాలరీ ఆ 15,000 అంటే ఈ శాలరీ చూడండి, ఆ 15,000 అంటే 30,000 అవుతుంది. సో 30,000 కన్నా ఎక్కువ వాడి జీతం ఉంటే వాడు పిఎఫ్లోకి రాడు లైఫ్లో. ఎక్కడైనా ఏ ప్రీవియస్ ఆర్గనైజేషన్ అయినా కూడా పిఎఫ్ రిజిస్టర్ అయితే మనం మినిమం 15,000 అయితే కట్టాలి, అది రూల్. ఓకే, సో ఈఎస్ఐ అనేది 4% కట్టాలి మనం. 1.5% ఎంప్లాయీ, 2.5% అనేది ఎంప్లాయర్. ఈఎస్ఐ అనేది పూర్తిగా కూడా ఇందులోంచి డిడక్ట్ చేసి కడతాం, సేమ్ రూలే అంటాం. ఈ పిఎఫ్ ఈఎస్ఐ అనేది ఈఎస్ఐ 10 మంది, పిఎఫ్ 20 మంది. 6%, 4.75% ఈఎస్ఐ. అదే సార్ పర్సెంటేజ్ 4.7% మనము 1.75% కాదు. 6% పిఎఫ్ ఎంతమంది? 20 మంది. 20 19 ప్లస్. పిఎఫ్ 20 సార్. ఈఎస్ఐ అయితే 9+ అంటే 2 డిజిట్ వచ్చేస్తుంది సార్. కరెక్ట్గా పూర్తిగా చదవలేదు, మామూలుగా మనం ఇప్పుడు అకౌంట్స్లో రాసుకునే పద్ధతులు మాత్రం చెప్తున్నాను. సార్ ముందు ఫామ్ కంప్లీట్ చేసేయండి సార్. అంటే ఈ గ్రాస్ శాలరీలో ఏ శాలరీ రాయాలి? గ్రాస్ శాలరీ అంటే ఈ 100 రూపీస్ గ్రాస్ శాలరీ, దీనికోసమే ఇదంతా చెప్తున్నాను. సిటీసీ ఎంత? సిటీసీ అంటే మన కాస్ట్ ఎంత అంటే ఈ 12% కూడా మనం ఇక్కడ రాసుకోవాలి సిటీసీ. అలాగే ఈఎస్ఐ కూడా యాడ్ చేసుకోవాలి. సిటీసీ ఇక్కడ అడగలేదు, సో ఈ 100 రూపాయలు మనం రాసుకోవాలి. ఇది గ్రాస్ శాలరీ, ఈ అమౌంట్ ఇక్కడ రాయాలి. దానికోసం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రాస్ శాలరీ per month అంటే మనం ఏమని రాయాలి? అదే మేడం, ఈ క్యాలిక్యులేషన్ లో చూసుకుంటూ ఒకవేళ మీ దగ్గర ఇవన్నీ ఏమీ లేదు, మీరు ఏది ఇస్తున్నారో అదే గ్రాస్ అంతే. మీ దగ్గర పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బ్రేకప్ లేదు, ఏమీ లేదు. అంటే మీరు మనం ఎంత ఒక ఇస్తున్నారు? 5,000 ఇస్తామంటే 5,000 ఇక్కడ రాసేయండి. ఓకే, whether salary is paid through nationalized bank to the account of the teacher. ఓకే, మన ఐడియల్గా కూడా శాలరీస్ అన్ని పిఎఫ్ ఈఎస్ఐ రూల్ ప్రకారం త్రూ బ్యాంక్ అకౌంటే ఇవ్వాలి. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళ అకౌంట్లో మనం డిపాజిట్ చేయాలి. ఫర్ సపోజ్ మనం వాళ్ళ జీతం 10,000 కన్నా తక్కువ అయితే మనం క్యాష్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ క్యాష్ ఇస్తే ఇక్కడ గివింగ్ బై క్యాష్ అని రాస్తారు. చాలామందికి నాకు తెలిసి ఫుడ్ స్కూల్లో ఎవరికి బ్యాంక్ అకౌంట్లు లేవు, వాళ్ళందరూ కూడా ఇది ఇగ్నోర్ చేయడం, డాష్ పెట్టడం చేయండి. ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ గివింగ్ త్రూ నేషనల్ బ్యాంక్ ఎస్ అని రాస్తారు. ఓకేనండి, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 సేమ్ ఎన్ని ఇవే, పూర్తిగా ఇదే. ఇందులో అందరికీ వచ్చే డౌట్ ఆ స్కేల్ ఆఫ్ పే, అది ఇగ్నోర్ చేయండి. గ్రాస్ శాలరీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం గ్రాస్ శాలరీ ఒకటి బ్యాంక్ అకౌంట్ నుంచి ఇస్తే త్రూ బ్యాంక్ అకౌంట్ అని రాయండి, లేదంటే త్రూ క్యాష్ అని రాస్తారు. ఈఎస్ఐ పిఎఫ్లో ఒకే
యాక్చువల్గా యూడేస్, ఈఎస్ఐ, పిఎఫ్ ఒకటే పేర్లు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూడేస్లో మనం నడుపుతుంది ఓన్లీ టీచర్స్, పిఎఫ్, ఈఎస్ఐలో మనం నడుపుతుంది ఆఫీస్ స్టాఫ్, నాన్ టీచింగ్, లాయర్లు, డ్రైవర్లు అందరూ వస్తారు కాబట్టి రెండు మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి పిఎఫ్, ఈఎస్ఐలో మనకి ఎన్ని స్కూల్స్ ఉంటే అన్నీ కలిపి ఒకటే నెంబరు. ఇప్పుడు మాకు హై స్కూల్ ఉంది, ప్రైమరీ ఉంది, నర్సరీ ఉంది, అన్ని స్కూల్స్ కలిపి ఒకటే పిఎఫ్. యూడేస్లో మాత్రం ఎవరి వాళ్ళు సెపరేట్ కాబట్టి ఆ క్రాస్ చెకింగ్ ఎవరు చేయరు. ఓకే సార్. నెక్స్ట్ పాయింట్, డీటెయిల్స్ ఆఫ్ కరికులం అండ్ సిలబస్ ఫాలోడ్ ఇన్ ఈచ్ క్లాస్. ఒకవేళ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అని రాస్తాం, సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ అని రాస్తాం. సిస్టమ్ ఆఫ్ పీపుల్ అసెస్మెంట్ అంటే మనం ఫార్మాటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అని రాస్తాం. అంటే దీనికి కావాలని మనం కాంప్లికేట్ చేయకుండా చాలా సింపుల్గా ఫార్మాటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది రాస్తాం. Whether people of the school are required to take any board examination up to class 8? No. Not required to take any board of examination till class 8. FA and SA. ఈ K నుంచి P వరకు కొన్ని మనల్ని రూల్స్ అడిగారు. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం ఒప్పుకుంటున్నట్టు, దీనికోసం ఎక్కడ సర్టిఫికేట్ కాపీ ఇవ్వమని చెప్పి మనల్ని అడిగారు. K పాయింట్ చదివితే సర్టిఫైడ్ దట్ స్కూల్ కంప్లైస్ విత్ ద ఫైర్ సేఫ్టీ రూల్స్, మున్సిపల్ రూల్స్ అండ్ ట్రాఫిక్ రెగ్యులేషన్స్. అంటే మనం ఫైర్ ఎన్ఓసి తెచ్చుకున్నామని, మున్సిపాలిటీ ఎన్ఓసి తెచ్చుకున్నామని, ట్రాఫిక్ ఎన్ఓసి మన దగ్గర ఉందని మనం ఇక్కడ కమిట్మెంట్ ఇస్తున్నట్టు. కాబట్టి ఈ పాయింట్ మనం అంటే మనకు అర్థం కావాలి. ఒకవేళ లేకపోతే అని అంటే ఇక్కడ తెచ్చుకోమని చెప్పలేదు, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయని అడిగారు. ఓకే, whether the school has constituted parent teacher association as per GO number 246, if so attach the details along with the minutes of the last 2 meetings. వినట్లేదు. ఓకే, ఈ పేరెంట్ టీచర్ అసోసియేషన్ అనేది మనం రెన్యువల్ అండ్ రికగ్నిషన్ కాపీలో ఇది మన స్కూల్లో ఉంది అని చెప్పి మనం చెప్పాము. యాజ్ పర్ 246లో కొంతమంది పేరెంట్లు, కొంతమంది టీచర్లు, మన కరస్పాండెంట్, మన హెచ్ఎం, ఇందులో ఉమెన్ మెంబర్స్, జెంట్స్ ఎంతమంది ఉండాలని కొన్ని రూల్స్ ఉన్నాయి. మన వాట్సాప్ గ్రూప్లో ఒకసారి నేను ఆ రూల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఇందులో పేరెంట్ టీచర్ అయి ఉండాలి. కొంతమంది పేరెంట్స్ మన స్కూల్లో టీచర్స్ ఉంటే వాళ్ళు ఉండాలి. ఎంతమంది ఉమెన్ 40% ఉమెన్ ఉండాలి అలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. దాంతో మనం ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తాం. ఆ అసోసియేషన్ మినిట్స్, ఒక 2 minutes మనకి కాపీ పెట్టమని చెప్తున్నాం. సో ఈ లాస్ట్ 2 minutes అంటే ఒకటి జనవరిలో చేసినట్టు, ఇంకొకటి ఏప్రిల్లో చేసినట్టు మనం రాసుకుని ఆ మినిట్స్ ఇక్కడ కాపీలు పెట్టాలి. సో మీ స్కూల్లో స్పెసిఫిక్గా ఏవైనా తీర్మానాలు ఉంటే, రెజల్యూషన్స్ ఉంటే ఆ రెజల్యూషన్స్ ఇక్కడ రాస్తారు. అంటే ఎలాంటివి రాయొచ్చు, జనవరిలో పొంగల్ ముందు పెట్టి పొంగల్ హాలిడేస్ ఇస్తాం, ఎఫ్ఐ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం అని చెప్పి, ఆర్ యాన్యువల్ డే చేస్తాం అప్పుడు రాస్తాం. ఏప్రిల్లోని స్కూల్ సమ్మేటివ్ ఎగ్జామ్ చేస్తాం, హాలిడేస్ ఇలా ఇస్తాం, ఒంటి పూటలు ఇస్తాం అని చెప్పి మన రెగ్యులర్ స్కూల్ యాక్టివిటీస్ రాసి మాన్యువల్గా రాసేసండి. మాన్యువల్గా రాసి కొంతమంది పేరెంట్స్తోని వాళ్ళ మెంబర్స్ అందరూ అటెండ్ అయినందరికీ బుక్ ఉండాలండి, కంపల్సరీగా బుక్ ఉండాలి, మినిట్స్ బుక్ ఉండాలి. మినిట్స్ సొసైటీ బైలాస్ ఉంటుంది కదా, మనం రాస్తాం కదా, ఇది కూడా పెట్టుకుని ఆ రెండు కాపీ ఒక 2 minutes జెరాక్స్ తీసి ఇందులో పెట్టమని చెప్పాడు, యాడ్ చేయమని చెప్పాడు. కొంతమంది పేరెంట్స్ మీకు మెంబర్స్ ఎవరెవరు ఉండాలో నేను చెప్తాను. ఆ మెంబర్స్ ఉన్నట్టు అంటే ఇప్పుడు ఎవరు వస్తారు ఎవరు రారు కదా అని అంటే మీరే రాయండి, మీరే సంతకం పెట్టండి. కానీ వాళ్ళ పేరెంట్స్ అయి ఉండాలి, మనకు తెలిసిన పేరెంట్స్ వాళ్ళు కూడా రాసుకోవాలి అంతే. అంటే ఇది ఎవరు క్రాస్ చెక్ చేయరండి. మామూలుగా అయితే ఇది గవర్నమెంట్ యాక్చువల్గా, ఇది మనకు కాదు. ఈ మధ్యాహ్న భోజనం పథకం వాటి పథకాలు అప్లిమెంట్ చేసేటప్పుడు వీళ్ళు ఎప్పుడు రోజు ఉండాలని రూల్ పెట్టారు కాబట్టి ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు. మన మీద గుర్తారు అంతే. Certified that the school has also submitted information in the data captured format of district information system education with this application. అంటే UDays లో మనం సబ్మిట్ చేసిందంతా కరెక్టే అని ఇక్కడ చెప్తున్నాం. డైస్ అంటే UDays, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎడ్యుకేషన్ అంటే UDays. అంటే ఆల్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఇస్ కరెక్ట్ అని ఇక్కడ మనం మనకి ఒక సర్టిఫికేట్ డిక్లరేషన్. సార్ సర్టిఫైడ్ దట్ ద స్కూల్ ఈజ్ ఓపెన్ టు ఇన్స్పెక్షన్ బై ఎనీ ఆఫీసర్. ఓకే, మీరు ఎవరైనా వచ్చి మమ్మల్ని ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్ పాయింట్, సర్టిఫైడ్ దట్ ద స్కూల్ అండర్టేక్స్ టు ఫర్నిష్ సచ్ రిపోర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్. ఏది అడిగినా ఎప్పుడు అడిగినా మనం ఇస్తామని ఇక్కడే మనం ముందే చెప్తున్నాం.
Okay. Last point, certificate of the records of the school pertinent to implementation of this act shall be open to inspection. అంటే ఈ యాక్ట్ ప్రకారం మన స్కూల్ ఎవరైనా వచ్చి ఎప్పుడైనా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు అని మనం చెప్పేసుకుంటున్నాం వాళ్ళకి. వీళ్ళంతా ఇది ఎందుకు అడిగారు అని అంటే హైకోర్టుకి వెళ్ళి మా మీద ఈ యాక్ట్ రుద్దేరు అని మనం చెప్తే బాబు మేము రుద్దలేదు, ఇక వాళ్ళే అప్లై చేశారు అని మనమే చెప్తాం. సో ఇవన్నీ సర్టిఫికేట్ మన దగ్గర నుంచి ముందే ఇవన్నీ అడిగేస్తున్నారు. ఓకే, కింద మనం సైన్ చేసుకుని ప్లేస్ అండ్ డేట్ పెట్టి ఫామ్ 1 సబ్మిట్ చేస్తాం. ఓకే సార్, సో ఫామ్ 1 ఇది ఇందులో సార్ ఫస్ట్ పేజ్లో ఇక్కడ అకాడమిక్ ఇయర్ ఉంది చూడండి, లాస్ట్లో అది ఏ ఇయర్స్ ఏమంటారు 25-26 వేయమంటారా, లేకపోతే ఆల్రెడీ మనకి అకాడమిక్ ఇయర్ ఎప్పటి నుంచి మనకి రికగ్నేషన్ వచ్చింది, ఎండింగ్ ఎప్పుడు అది కాదు. డేట్ ఒకసారి చూడండి సార్. ఫస్ట్ 25-26 గ్రాండ్ ఆఫ్ రికగ్నేషన్ అన్నారు. అది 25-26 ఇద్దాం మేడం. Effective from the on comments to of the academic year అంటే మనకి రికగ్నిషన్ వచ్చిన దగ్గర నుంచి ఎంత వరకు ఉంది అంటే ఇది ఈ ఆర్టీ రికగ్నిషన్ మనం అడుగుతున్నాం. మనం ప్రీవియస్ ఇయర్ రికగ్నిషన్ మనం కావాలి మనం అడగదు, ఎప్పటి నుంచే మనం అడుగుతాం. ఇక్కడ ఓన్లీ 25-26 ఓకే, మేడం అడిగిన పాయింట్ అండి వెరీ వ్యాలిడ్ పాయింట్. మన స్కూల్ ఎప్పుడైతే రికగ్నిషన్ వచ్చిందో ఆ ఇయర్ ఇక్కడ వేయద్దు, ఈ సంవత్సరం రాయండి 2025-26 అంటే దాని అర్థం ఏంటి? గ్రాండ్ ఆఫ్ రికగ్నిషన్ 2 అంటే ఇక్కడ మన స్కూల్ పేరు స్కూల్ పేరు గ్రాండ్ ఆఫ్ రికగ్నిషన్ 2 అంటే మన స్కూల్ పేరు. అంటే మన స్కూల్ని 2025-26 ఇయర్కే రికగ్నిషన్ ఇవ్వండి ఈ సంవత్సరం నుంచి అని మనం అడుగుతున్నాం. ఇది రాస్తే మనకు అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్గా ఇచ్చింది ఏంటి మరి ఆర్టీఏ, మనకి ఈ సంవత్సరం ప్రకారం వాడు రికగ్నిషన్ ఇచ్చేస్తాడు. అట్లీస్ట్ మనం కోర్టుకి వెళ్ళిన అవన్నీ తీసియండి మాకు ఇప్పుడే కదా మేము అడిగాం అని మనం చెప్పడానికి ఒక పాయింట్ అయితే ఉంటుంది. నేను డేట్ ఎలా మెన్షన్ చేశానంటే లాస్ట్ 3 ఇయర్స్ మన దగ్గర పిల్లలు ఉన్నారు కదా ఆల్రెడీ, అందుకని డేట్ ఎప్పటి నుంచి మనకి రికగ్నిషన్ వచ్చిందో అప్ టు డేట్ వరకు కానీ ఇది మనం పాత నెంబర్ అయ్యేది మేడం. ఇప్పుడు దే రాద్దాం, రాస్తే అట్లీస్ట్ ఆ 3 సంవత్సరాలు మనం తీసేయడానికి అడగచ్చు. మనం 3 సంవత్సరాల ముందే ఇస్తే వాళ్ళందరూ కూడా మనమే యాక్సెప్ట్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తే వాడు ఏమి అన్నాడు, ఎందుకంటే ఫ్రెష్గా రికగ్నిషన్ ఫర్ ఆర్టీ మన స్కూల్ రికగ్నిషన్ అడుగుతున్నాడు. మరి లాస్ట్ ఉన్న 2 ఇయర్స్ ఉన్న పిల్లలకి అది అడుగుతున్నాడు, పెద్ద మార్క్స్. అది ఇంకా తేలలేదండి. ఓకే, ఫామ్ 1 అందరికీ అర్థమైందండి. ఓకే, ఎల్కేజీ నుంచి లోడ్ చేసేద్దాం అన్నారు కదా, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చేస్తే బెటర్ ఏమో సార్. ఎల్కేజీకి ఓవర్లోడ్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, దాని ప్రకారంగా మళ్ళీ మనకి పిల్లలకి చేసేటటువంటి చాలా ఎక్కువ అయిపోతుంది. ఇది ఇండివిజువల్ చాయిస్ మేడం, మనం సో ఎవరు ఎలా నచ్చితే అలానే చేసుకుందాం. కానీ వాళ్ళు మాత్రం ఇచ్చేది ఫస్ట్ స్టాండర్డ్ నుంచే ఇస్తారు. ఓకే, ఫస్ట్ 5th ఎల్కేజీ లోడ్ చేయొద్దు, మనం ఫస్ట్ స్టాండర్డ్ నుంచే చేద్దాం. సెషన్ కంప్లీట్ చేశాను సార్, ఫామ్ 1 కంప్లీట్ అయిపోయింది. మాకు 2 రికగ్నిషన్స్ సార్, 2 సబ్మిట్ చేయాలి. 2 సబ్మిట్ చేయాలి. రె- 25th వీళ్ళు క్లోజ్ అయిపోతారు కదా రికగ్నిషన్. అంటే ఇది వాక్యాక్ట్ ప్రకారంగా 8th క్లాస్ వరకే వస్తారు కదా సార్. మన ఫస్ట్ రికగ్నిషన్ 1 to 5th వరకే ఉంటుంది. సో ఇక్కడితో ఈ డైస్ అయిపోతే ఇక్కడితో ఈ పిల్లలు గొడవ అయిపోద్ది కదా సార్ మనకి. కానీ 2 డేస్లో అన్నీ కూడా మనం అడుగుతున్నాడు. మనం 3 ఉంటే 3 డేస్లో మనం 3 అప్లికేషన్స్ పెట్టాలి. నేను ఇది మొన్న మా ఎంబీ ఆఫీస్లో కూడా నేను ఆర్గ్యూ చేశాను. మేడం ఆర్జేడీ గారికి కూడా అడిగారు. అంటే నేను అడిగాను 2 డైస్లు కదా సార్, ఒక డైస్లో నేను ఫిల్ చేస్తున్నాం కదా, 2 డైస్లు కూడా ఫిల్ చేయమని చెప్పారు, రెండోది యాక్సెప్ట్ చేయట్లేదు కదా, మళ్ళీ మీరు ఆఫ్టర్ 5th తర్వాత మాకు ఎలా ఇస్తారు సార్ అని అడిగాను సార్. అడిగితే దీని గురించి ఆలోచించి చెప్తామండి అంటే మేడం ఇక్కడ ఆఫ్టర్ 5th క్లాస్ 6th క్లాస్లోనే ఆర్టీ అడ్మిషన్స్ కొత్తవి ఇవ్వరు. మన దగ్గర ఉన్న 5th క్లాస్ వాళ్ళే 6th క్లాస్కి ఇవ్వమని చెప్తారు. ఈ డైస్ అయిపోతుంది ఇక్కడ క్లోజ్ అయింది. అందుకనే ఆర్టీ యాక్ట్ 2009లో చాలా క్లియర్గా ఉందండి, ఎక్కడైనా మధ్యలో స్కూల్ క్లోజ్ అయిపోతే దాని పక్కనే ఉన్న స్కూల్కి ఇచ్చేయచ్చు అని. సో మన స్కూల్స్ 2 పక్కనే ఉన్నాయి కాబట్టి మన 2009 యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది పాయింట్. సో సెషన్ కంప్లీట్ చేస్తామండి. ఫామ్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ డౌట్స్ ఉంటే లాస్ట్లో చూసుకుందాం. ఏఆర్ చూద్దాం సార్. ఏఆర్లో ఇది సేమ్ ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్, కొంచెం డీటెయిల్స్. నేమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అంటే సొసైటీ పేరెంట్ రాయాలి. ఇక్కడ సొసైటీ అని రాయకుండా మేనేజ్మెంట్ అని రాసాడు. మన స్కూల్ మేనేజ్ చేస్తుంది సొసైటీ కాబట్టి నేమ్ ఆఫ్ ద మేనేజ్మెంట్
మన సొసైటీ పేరు రాస్తాం. మేము ప్రైవేట్ మన పేరు రాసుకోకూడదు ఇక్కడ, సొసైటీ పేరు రాసుకోవాలి. నేమ్ ఆఫ్ ద స్కూల్ అండ్ అడ్రస్. యూడేస్ కోడ్ మనకు 3 ఉంటే 3 ఫామ్లు ఫిల్ చేయాలి. ఇది యూడేస్ కోడ్. whether the recognition period permanent or temporary. if temporary mention the period. కొంతమందికి పర్మనెంట్ రికగ్నిషన్ ఉండేవి, ఇంకా కొంతమందికి ఉన్నాయి కూడా. ఉన్న వాళ్ళు పర్మనెంట్ అని రాసుకుంటారు. మిగతా వాళ్ళందరూ 8 years అయితే 8, 9 అయితే 9, ఫ్రమ్ టు రాసుకోవాలి. పీరియడ్ రాయాలి కాబట్టి మనం అంతా టెంపరీ అండి అందరివి మ్యాక్సిమం. ఓకే. సొసైటీ రికగ్నిషన్ కాపీ విత్ బైలాస్. సో మనం కాపీ పెట్టాలి, బైలాస్ కాపీ కూడా ఇక్కడ పెట్టాలి, దీనికి అటాచ్ చేయాలి. డేట్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ద స్కూల్ ఇంటూ గ్రాంటెడ్. నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అని రాసుకోండి, లేదంటే డేట్ ఏమైనా అంటే రాస్తారు. వెదర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అయినా రాసుకుంటాం. మైనారిటీ అయితే ఆర్టీ అప్లికబుల్ కాదు, దానికోసమే పాయింట్ రాసాడు. అది నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ అని రాసుకుంటాం. నేమ్ ఆఫ్ ద కరెస్పాండెంట్ అండ్ ఫోన్ నెంబర్. మన పేరు అండ్ ఫోన్ నెంబర్. వెదర్ ద కరెస్పాండెంట్షిప్ ఈజ్ అప్రూవ్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ నాట్. కొన్ని సొసైటీస్లో వేర్ ద ల్యాండ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ అయితే కలెక్టర్ అప్రూవల్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ విశాఖ వ్యాలీ స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా కలెక్టర్ అప్రూవల్ తీసుకోవాలి. కలెక్టర్ కూడా 100% ఆన్ ద మెంబర్. అలాంటి వాళ్ళకి ఈ పాయింట్ అప్రూవల్ అవుతుంది, మనకి అప్రూవల్ కాదు. క్లాస్ వైజ్ స్ట్రెంత్ ఓన్లీ ఎయిడెడ్ సెక్షన్స్ కాబట్టి మన దగ్గర ఎయిడెడ్ ఎవ్వరు లేరు కాబట్టి నాట్ అప్లికబుల్ అని రాసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇది 2 ఫార్మాట్లు ఉన్నాయండి. ఒక ఫార్మాట్ నేను ఆల్రెడీ పెట్టి విత్డ్రా చేశాను. ఈ ఫార్మాట్ మన ఎంఈఓ గ్రూప్లో వాళ్ళే పెట్టారు కాబట్టి ఈ ఫార్మాట్ పెట్టారు. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ఫార్మాట్, చాలా కన్ఫ్యూజింగ్ ఫార్మాట్. ఇది ఇచ్చిన తర్వాత మనల్ని ఫర్దర్గా ఎక్స్ప్లెనేషన్ అడగచ్చు. అడిగినప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని వదిలేసాడంటే మనం అవైలబుల్ అని రాసుకోవాలి అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్లే గ్రౌండ్ మెజర్మెంట్స్ ఒక్కటే అడిగాడు. సో ఆల్రెడీ ఫామ్ 1లో మనం ప్లే గ్రౌండ్ రాసాం కాబట్టి ఆ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ రాసిస్తాం, ప్లే గ్రౌండ్ మెజర్మెంట్స్. ఓకే. మెన్షన్ ఓన్ ఆర్ లీజ్. సో మ్యాక్సిమం అందరిది లీజే కాబట్టి లీజ్ అని రాస్తాం. ఓకే. ఓన్ అయినా కూడా సొసైటీ ఓన్డ్ కాదు, పర్సనల్ ఓన్డ్ అయితే లీజ్ అని రాయాలని చెప్పాను కాబట్టి అదే రాసుకుంటారు. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్, డీటెయిల్స్ దేర్ ఆన్. దీనికి మళ్ళీ అటాచ్మెంట్ పెట్టుకోవాలి. స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏమేమి ఉందో అది లిస్ట్ ఎన్క్లోజ్. లిస్ట్ కాపీ కూడా పెట్టుకోవాలి సార్. ఆల్రెడీ మన ఫామ్ 1 తయారు చేసాం కదా, అదే ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఎన్సీసీ వింగ్ ఒకవేళ స్కూల్లో ఉండి దాని ఫామ్ అటాచ్ చేయాలి, లేదంటే లేదు. స్పోర్ట్స్ కూడా ఇక్కడ స్పెసిఫిక్గా అంటే డీటెయిల్స్ ఏమి రాయమని లేదు. స్పోర్ట్స్ అంటే నాకు తెలిసి అవైలబుల్ ఇన్ అవర్ స్కూల్ యాజ్ ప్రొవైడెడ్ అలాంటి రాసుకుంటే సరిపోతుంది. స్టాఫ్ ప్యాటర్స్ శాంక్షన్ వర్కింగ్ రికార్డ్స్. ఓకే. రికార్డ్స్ అంతే, ఎస్ మెయింటైన్ సరిపోయింది. స్టాఫ్ ప్యాటర్స్ శాంక్షన్డ్ వర్కింగ్ వేకెంట్ నాట్ అప్లికబుల్. మన దగ్గర ఏం లేవు. అవి ఎయిడెడ్ స్కూల్స్ కోసం అయి ఉంటుంది సార్, మంది కాదు అది. ఓకే. స్టాఫ్ పర్టికులర్స్ డిఓబి అండ్ ఏజ్. సో అక్కడ ఆల్రెడీ తయారు చేసాం కదండి, ఆ కాపీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎన్క్లోజ్ రాస్. Whether school is having toilet facilities separate for girls, sanitary certificate must be provided. ఓకే. ఇక్కడ శానిటరీ సర్టిఫికేట్ అందరూ 100% ప్రొవైడ్ చేయాలి. ఓకే. శానిటరీ సర్టిఫికేట్లో ఇష్యూ నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ప్రెసెంట్ మున్సిపాలిటీకి మనం వెళ్తే వాళ్ళకి కట్టాల్సిన అదేంటండి ట్రేడ్ లైసెన్స్ అప్లై చేయకపోతే శానిటరీ సర్టిఫికేట్ ఇవ్వం అని చెప్పి మున్సిపాలిటీ చెప్పేస్తుంది ఆల్రెడీ. అది మనం సాల్వ్ చేసుకుని తెచ్చుకుందాం. ఇలా రీసెంట్గా ఉండాలి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం శానిటరీ సర్టిఫికేట్ డేట్లు ఇవ్వలేదు. డేట్లు ఇవ్వకుండా శానిటరీ ఈజ్ ప్రొవైడెడ్ గుడ్ కండిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాంటి ఏమైనా ఉంటే పెట్టేసుకుంటాం రెన్యువల్ లేకుండా. ఓకే. కో-కరికులర్ యాక్టివిటీస్ యాజ్ ప్రొవైడెడ్. నేషనల్ ఫెస్టివల్స్ బీయింగ్ సెలబ్రేటెడ్. ఎస్ సార్ అలాగే అంతే, అలాంటివి రాస్తాం. ఓకే. లెసన్ ప్లాన్స్ ఉన్నాయని రాస్తాము, కానీ ఒకవేళ కాపీ పెట్టమని అడిగితే అప్పుడు పెట్టుకుందాం. ఆల్రెడీ స్పెసిఫిక్గా ఇందులో అడగలేదు. యాక్షన్ ప్లాన్ ఫర్ స్టూడెంట్స్. అసలు యాక్షన్ ప్లాన్ అంటే మేబీ డే టు డే ప్లానా ఏ ప్లానా ఏమి తెలియదు కాబట్టి హైఫన్ పెట్టదు అవైలబుల్ అనే రాస్తాం. పేరెంట్ కమిటీ మీటింగ్, అక్కడ పేరెంట్ అని రాసాం కదంటే ఆ కమిటీ మినిట్సే ఇక్కడ కూడా అడుగుతున్నాడు. ఎస్ అవైలబుల్ క్రియేటెడ్. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఎస్ సెలబ్రేటెడ్. అదర్ యాక్టివిటీస్ అవైలబుల్ అని రాస్తాం. స్కాలర్షిప్స్ నాట్ అవైలబుల్. మనకి ఎవరికి ఏ స్కాలర్షిప్ రావట్లేదు కాబట్టి నాట్ అవైలబుల్. ఎస్ఎస్సి రిజల్ట్స్ లాస్ట్ 3 years
అంటే మన రిజల్ట్ కాపీ ఏమైనా ఉంటే మన దగ్గర ఆ కాపీ ఇక్కడ యాడ్ చేసేయండి, చాలా చాలా సింపుల్, అది బెస్ట్. ఎందుకంటే 6th to 10th క్లాస్ అనేది అవసరం అవుతుంది అంతే, సార్, ప్రైమరీ వాళ్ళకి నాట్ అప్లికబుల్ అంతే. 6th to 10th వాళ్ళకి ఎస్ఎస్సీ లెవెల్స్ అప్లై చేస్తారు. వర్కింగ్ డేస్ 220 అయితే 220, 216 అయితే 260. 232 వచ్చినట్లు ఉన్నాయి, 220 అవును. 220, about 220. ఏం అడగలేదండి, మన దగ్గర ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ అప్లై చేస్తారు. వర్కింగ్ డేస్ 220 వర్కింగ్ డేస్. డిసిప్లినరీ సెస్ ఇఫ్ ఎనీ పెండింగ్ కేసెస్, మన దగ్గర ఏమైనా పెండింగ్ కేసెస్ ఉంటే లేదంటే నాట్ అప్లికబుల్. No. ఎనీ లాంగ్ లీవ్ అనాథరైజ్డ్ పర్సన్ ప్లీజ్ ఫర్నిష్ డీటెయిల్స్ నాట్ అప్లికబుల్. కౌంటర్ సిగ్నేచర్ సర్వీస్ వెరిఫికేషన్, ఇది మనకి పనికిరాదు. ఎయిడెడ్ టీచర్స్ కోసం ఈ పాయింట్ పెట్టాడు. ద డీటెయిల్స్ ఆఫ్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద స్కూల్. ఓకే మేడం, మీకు ఇది బాగా అప్లై అవుతుంది, ఎవరు నన్ను అడిగారు. సో మన స్కూల్ పేరు మీదే బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా చాలా మంచిది. సొసైటీ పేరు మీద ఉంటే ఇప్పుడు వెంటనే స్కూల్ పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎప్పుడు కూడా ఏ పేరు మీద అయితే ఓపెన్ చేస్తామో దాని మీద ఏ డాక్యుమెంట్ ఉండకపోయినా పర్వాలేదు. ఫర్ సపోజ్ నేను ఉన్నాను అనుకోండి, శ్రీనివాస్ మాధవ్, నేను ఒక షాప్ ఓపెన్ చేసి దానికేమో ఏదో నా పర్సనల్గా ఏదో ఒక పేరు పెట్టుకున్నాను, లేదా ఒక హెచ్ఎం క్రియేషన్స్ అని పెట్టుకున్నాను. హెచ్ఎం క్రియేషన్స్ మీద నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చా అంటే చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ బ్యాక్గ్రౌండ్ ప్యాన్ నాది అయి ఉండాలి. అలాగే మన స్కూల్ పేరు మీద ఏం లేకపోయినా మనకి రికగ్నిషన్ కాపీ అయింది, ఒకటి రికగ్నిషన్ కాపీ పెట్టుకుంటూ మన సొసైటీ బైలాస్, సొసైటీ పాన్ కార్డు యాడ్ చేసుకుంటే మన స్కూల్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఇస్తాడు. ఇమీడియట్గా ఓపెన్ చేసి ఆ డీటెయిల్స్ ఇక్కడ రాయండి. ఎందుకంటే స్కూల్ పేరు మీద కాకపోతే ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద అకౌంట్ ఇస్తారు ఉండొచ్చు, కానీ ఇక్కడ క్రెడిట్ చేసేటప్పుడు వాడు తప్పులు కొట్టే అవకాశం ఉంది. ఇది ఎందుకు అడుగుతున్నారంటే మనకి 10,000 12,000 ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో ఆ డబ్బులు మనకి ట్రాన్స్ఫర్ చేయడానికి అడుగుతున్నారు. మన స్కూల్ కరెంట్ అకౌంటే ఉండాలండి, ఎప్పుడైనా కూడా కరెంట్ అకౌంటే ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ 2 lakhs per annum క్యాష్ డిపాజిట్ చేస్తే మనకి సేవింగ్స్ అకౌంట్లో నోటీస్ వస్తుంది. కాబట్టి కరెంట్ అకౌంట్ అయితే అలాంటి నోటీసులు రావు. 100% కరెంట్ అకౌంటే ఓపెన్ చేయండి. అందరూ ఓపెన్ చేస్తారు అన్ని ఆల్రెడీ ఆర్టీ స్టూడెంట్స్ ఉన్న స్కూల్స్ అయితే 2 years బ్యాక్ ఇది అకౌంట్ గవర్నమెంట్ మనకు సబ్మిట్ చేస్తాం, కానీ ఇది ఫ్రెష్గా మేడం. ఇది ఎవ్రీ ఇయర్ అడుగుతారు, ఇది అడిగే యాన్యువల్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్. సో ఇది ఎవ్రీ ఇయర్ మనం సబ్మిట్ చేయాలని ఖచ్చితంగా అడుగుతారు మనల్ని. సొసైటీలో నుంచి ఆడిట్ రిపోర్ట్ అంటే సొసైటీ ఉంది, క్యాన్సిల్ చేసి మళ్ళీ క్యాన్సిల్ ఏం చేయొద్దు మేడం, ఉండనివ్వండి. అది అది అలా ఉంచి అంటే నేను చెప్తున్నది రూల్ కాదు, ఈజ్ ఆఫ్ ప్రాసెస్ కోసం. ప్రాసెస్ ఈజీగా ఉండాలంటే మన స్కూల్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలా సేఫ్. ఎప్పుడైనా రెగ్యులర్గా మనం పేరెంట్స్ కూడా ఇంకొకటి ఓపెన్ చేస్తాం. ఒకవేళ లేకపోతే లేదు కుదరలేదు అని అంటే ఓపెన్ చేయొద్దు. బట్ నా సజెషన్ అయితే స్కూల్ పేరు మీద ఓపెన్ చేసుకుంటే చాలా సేఫ్. Name of the teachers and granting aid to the teachers and non-teaching each individually, gross salary monthly and yearly. ఎయిడెడ్ స్కూల్స్ అనుకుంటా సార్. ఎయిడెడ్ స్కూల్స్ కోసమనే అడిగాడు కాబట్టి ఈ పాయింట్ మనం నాట్ అప్లికబుల్ అని రాసుకోవచ్చు. ఓకే, ఫైనాన్స్ ఇక్కడ కూడా ఏ ఇయర్ది ఎన్ని సంవత్సరాలు పాతవన్నీ అడగలేదు, ఫర్ ద ఇయర్ అనే అడిగాడు. సో ఈ సంవత్సరం ఒక మన స్కూల్ ఎక్స్పెండిచర్, సబ్స్క్రిప్షన్స్ అండ్ డొనేషన్స్ లాస్ట్. ఓకే, స్కూల్ ఎక్స్పెండిచర్ బై ద మేనేజ్మెంట్ లాస్ట్ అకాడమిక్ ఇయర్స్ ఫర్ ద స్కూల్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా ఎక్స్పెండిచర్ స్పెంట్ ఫర్ ద స్కూల్ డెవలప్మెంట్ అని అడిగాడు. అంటే మన బిల్డింగ్ మెయింటెనెన్స్, ఒకవేళ ఏమైనా గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ మెయింటెనెన్సే మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అస్సలు పెట్టిమండి ఇప్పుడు సార్ నెంబర్ వేయాలి, నెంబర్ అడగలేదు. మీరు స్పెండ్ చేశారంటే అడిగాడు, స్పెండ్ చేశాం అంతే. మీరు స్పెండ్ చేశారా లేదా అని అడిగాను. అక్కడ ఆ క్వశ్చన్ ఏం లేదు సార్. ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ స్పెండ్ అంటే స్పెండ్ బై అవును మేనేజ్మెంట్ స్పెండ్ చేసాం. లేదు, వెదర్ యూ స్పెండ్ అని అడగలేదు కదా. సార్ తప్పలేదు సార్. కష్టం పెట్టి ఏ నెంబర్ సార్, ఏ నెంబర్ రాసినా ఎవ్వరు వచ్చి చెక్ చేయరు. మనం ఆల్రెడీ ఫామ్ వల్ల ఎంత రాస్తున్నాం కదండి, దానికి దీనికి డిఫరెన్స్ ఉంటే మళ్ళీ అడిగే అవకాశం ఉంది. ఎస్ఎన్ పెట్టి చూడండి, సబ్స్క్రిప్షన్స్ డొనేషన్స్ డిస్క్రిప్షన్స్ అసెట్స్ వీటి మీద మనకి ఓన్లీ ట్యూషన్ ఫీజే వస్తున్నాం. అవును, అంటే సబ్స్క్రిప్షన్ డొనేషన్స్ మనకి ఏం రావు. సబ్స్క్రిప్షన్స్ అంటే మనం కట్టిన సబ్స్క్రిప్షన్ అందులో అంటే యాక్చువల్గా మన స్కూల్లో రాసుకునే సొసైటీలో ట్యూషన్ ఫీజు అండి. మనకి సబ్స్క్రిప్షన్ డొనేషన్ మనం తీసుకోవచ్చు. మనం ఏమైనా తీసుకుంటే ఇక్కడ రాద్దాం, ఏమీ తీసుకోలేదు కాబట్టి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. నాట్ అప్లికేబుల్. ఇక్కడ
స్పెసిఫిక్గా ట్యూషన్ ఫీజు అని ఉంటే మనం రాసుకునేవాళ్ళు. లేదు. డిస్క్రిప్షన్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ఎండోమెంట్స్ అంటే ఎండోమెంట్ ఏమైనా మన దగ్గర అసెట్స్ ఉంటే నాట్ అప్లికబుల్. రెంట్స్ ఏదైనా సొసైటీ రెంట్ కట్టుంటే ఆ రెంట్ అమౌంట్ ఇక్కడ రావాలి. ఏవి నోవేనండి మూడు ఇవన్నీ ఆన్సర్స్ క్లాస్ రోజు బీసీడీలు మూడు నో. బీసీ డి రెంట్ కట్టుంటే రెంట్ నెంబర్ రాసుకోవచ్చు. మనకు వచ్చే రెంట్ సార్, అది మనకు వచ్చేది. మనకి సొసైటీకి వచ్చేది. ఇది ఇన్కమ్ కాదు సార్, ఎక్స్పెండిచర్. మనం కట్టే రెంట్ అమౌంట్లు ఇక్కడ రాసుకోవచ్చండి. ఎక్స్పెండిచర్ కూడా స్కూల్ డెవలప్మెంట్కి ఏమైనా అంటే ఇక్కడ శాలరీస్ స్కూల్ డెవలప్మెంట్ బిల్డింగ్ డెవలప్మెంట్ సంబంధించింది కాదు కాబట్టి అది రాయకూడదు. ఇంకా ఏమైనా ఎక్స్పెండిచర్ స్కూల్ డెవలప్మెంట్కి రిపేర్లు లేదంటే ఫర్నిచరు స్కూల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఖర్చులన్నీ కూడా పైన రాసుకోవచ్చు. లేదు నాట్ అప్లికబుల్ అని రాస్తారు అని అంటే మీ ఇష్టం. ఇప్పుడు నాకు తెలిసి నెంబర్స్ రాస్తే మంచిది. రెంట్ మనం వేయాలి సార్. మనం రెంట్ ఏదైతే సొసైటీ పే చేస్తుందో ఆ రెంట్ అమౌంట్ ఇక్కడ రాసుకుంటాం. సెషన్ కంప్లీట్ అయిపోతుంది సార్. సో యాన్యువల్ అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ ఆల్మోస్ట్ ఫామ్ 1 నుంచే దీన్ని అంతా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఎక్సెప్ట్ 2-3 పాయింట్స్. సరే 24 24-25 ఓకే. ఈ నెంబర్స్ మాత్రం 24-25 నెంబర్స్ రాయాలంటే రెంట్ అవన్నీ కూడా 23-24 కాదు. రెంట్ అండి 24 ఇవన్నీ 24-25 ఇవన్నీ కూడా 24-25. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? సార్ ఇవన్నీ మాన్యువల్గా కూడా మనం సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. సెషన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇది ఆన్లైనా?